రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇది ఇండియన్ పినల్ కోడ్ చాప్టర్ 1 ఇంట్రొడక్షన్ 1 to 5 సెకండ్స్ ఉన్నాయి. ఇంట్రొడక్షన్లో జనరల్గా బేసిక్ దీని ఆపరేషను, ఈ యాక్ట్ ఎంతవరకు కవరేజ్ ఉంది అవన్నీ దాంట్లో ఉంటాయి. చాప్టర్ 2 జనరల్ ఎక్సెప్షన్స్. దీంట్లో కొన్ని క్రైమ్స్ జనరల్ ఎక్స్ప్లెనేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ అంటే డెఫినిషన్స్ అన్నమాట. 52A హార్బర్ వరకు ఉంటుంది. ఓకే, హార్బర్ అంటే తెలుసా అందరికి? హార్బర్ అంటే చెప్పండి, మీకు తెలిసిన మీనింగ్ అయినా చెప్పండి. హార్బర్ అంటే ఏంటో ఎవరైనా ఒకరైనా. ఆశ్రమం ఇవ్వడం. ఓకే, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం, వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేయడం, ఒక ఆయుధాలు కానీ ఏదైనా ఒక నేరం చేయడానికి అవసరమైన సెకండరీ సపోర్ట్ ఇవ్వడం కూడా హార్బర్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు నేరం చేశాక వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము Okay. అవన్నీ వస్తాయి. Generally, harbor means to give shelter or refuge to a person, often one who is fleeing from justice. న్యాయం నుంచి పరిగెత్తి పారిపోయే వాళ్ళకి వాళ్ళని రక్షించడము, దాచిపెట్టడాన్ని ఈజ్ నోన్ యాజ్ అఫెండర్ అండ్ హార్బర్. వాళ్ళని చేయడం హార్బర్ అంటారండి. ఓకే, ఓకే. నెక్స్ట్ పనిష్మెంట్స్ ఉన్నాయి కదా. పనిష్మెంట్ చాప్టర్ 3లో చాలా లెంగ్తీ ఉంది, కానీ దీంట్లో పెద్ద పనికొచ్చే తక్కువ. కానీ దీంట్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి, కొంచెం కన్ఫ్యూజింగ్ కూడా ఉంటుంది. 53లో పనిష్మెంట్స్ అన్నీ ఏమున్నాయో చెప్పారు. ఆ ఇది 5 రకాల పనిష్మెంట్స్, కానీ బేసికల్గా మూడే ఉంటాయి. అవి మూడే ఎందుకో చెప్తాను. దీంట్లో మెయిన్గా క్యాలిక్యులేషన్స్ కొన్ని ఉంటాయి. పెనాల్టీ రిలేటెడ్గా, పెనాల్టీ కట్టుకుంటే ఎట్లా పనిష్మెంట్ ఇస్తారు అలాంటివి. ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది పనిష్మెంట్స్ది. తర్వాత జనరల్ ఎక్సెప్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ యాక్చువల్గా ఐపీసీలో. దీంట్లో డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. ఆ, మీరు ఒకళ్ళు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా మీ క్లయింట్ ఏదన్నా ఒకళ్ళ నేరం చేసినట్టు అనిపించినా కానీ అప్పరెంట్గా ఈ జనరల్ ఎక్సెప్షన్స్లో వస్తే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, వాళ్ళు క్రైమ్ చేసినట్టు కాదు. అందువల్ల జనరల్ ఎక్సెప్షన్స్ కింద కవర్ అవుతుంది లేదో ముందు చెక్ చేసుకోవాలి ఒక క్లయింట్ వచ్చినప్పుడు. అట్లా కూడా. తర్వాత అబెట్మెంట్. అబెట్మెంట్ అంటే నేరాన్ని ప్రోత్సహించడం. ఓకే, అబెట్మెంట్ అంటే ఏమిటి, దానికి రిలేటెడ్ కూడా దీంట్లో చాలా ఉన్నాయి. ఇది చిన్న సబ్ చాప్టర్ లాగా ఇచ్చాడు 5E అని, క్రిమినల్ కాన్స్పిరసీ. దీంట్లో 2 సెక్షన్స్ ఉన్నాయి, డెఫినిషన్, పనిష్మెంట్. ఓకే. చాప్టర్ 6 అఫెన్సెస్ అగెన్స్ట్ ద స్టేట్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా. స్టేట్ అంటే రాజ్యం అంటారు తెలుగులో. ఆ, ఆ, ఇప్పుడు ఈ టెర్రరిస్టులు వీళ్ళంతా చేసేవారిని అఫెన్స్ అగెన్స్ట్ ద స్టేట్ వస్తుంది. వేజింగ్ ఆర్ అటెంప్టింగ్ టు వేజ్ వార్ అగెన్స్ట్ ద స్టేట్ అని. తర్వాత అఫెన్సెస్ రిలేటింగ్ టు ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఆ ఆర్మీలో నేవీలో ఉండే వాళ్ళని తిరుగుబాటు చేయమని ప్రోత్సహించడము, ఆ, అట్లాంటివన్నీ ఏదైనా ఉంటే దీని కింద వస్తుంది. తర్వాత ఇక్కడ రెండు సపరేట్గా ఇచ్చారు చూడండి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇది ఓన్లీ ఆర్మీ నేవీకి వ్యతిరేకంగా. కొంచెం రెండు సిమిలర్గా ఉంటాయి కొంచెం, కానీ మైనర్ డిఫరెన్స్లు ఉన్నాయి. అఫెన్సెస్ అగెన్స్ట్ ద పబ్లిక్ ట్రాంక్విలిటీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. 144 పెట్టారు అంటుంటారు కదా, అవన్నీ దీంట్లో వస్తాయి. అన్లాఫుల్ అసెంబ్లీ, వీటి అన్నిటిగా కలెక్టర్కి, ఆర్డీఓలకి, వీళ్ళందరికీ పవర్స్ ఉంటాయి వీటి కింద. అఫెన్సెస్ అగెన్స్ట్ ద పబ్లిక్ ట్రాంక్విలిటీ, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ అవి. చాప్టర్ 9 అఫెన్సెస్ బై ఆర్ రిలేటింగ్ టు పబ్లిక్ సర్వెంట్స్. ప్రభుత్వోద్యోగులు ఏదన్నా, పబ్లిక్ సర్వెంట్స్ అంటే చాలా మంది వస్తారు. ప్రభుత్వోద్యోగులే కాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పబ్లిక్ సర్వెంట్స్ కింద వస్తారు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దానికి రిలేటెడ్ ఉంది, లేకుంటే వాళ్ళకి అగనిస్ట్గా, అంటే వాళ్ళు ఏదైనా ఈ దారిలో వెళ్ళొద్దు ఇక్కడ బ్యాన్ ఉంది అన్నారు అనుకోండి, ఆ దారిలో వెళ్తే అవన్నీ అఫెన్సెస్ రిలేటింగ్ టు పబ్లిక్ సర్వెంట్స్ ఉంటాయి. బై ఆర్ రిలేటింగ్. నెక్స్ట్ 9A అఫెన్సెస్ రిలేటింగ్ టు ఎలక్షన్. ఎలక్షన్ రిలేటెడ్ ఇది చాప్టర్ 9A విడిగా పెట్టారు. దీంట్లో ఎలక్షన్లో డబ్బులు ఇవ్వడం అట్లాంటివన్నీ దీంట్లో వస్తాయి, ఎట్లా అఫెన్స్లు అవుతాయి. చాప్టర్ 10 కంటెంప్ట్ ఆఫ్ లాఫుల్ అథారిటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్స్కి కొంత అథారిటీ ఉంటుంది. ఈ ఇందాక చెప్పినట్టు కొన్ని రిస్ట్రిక్షన్స్ అవి పెడతారు పోలీసులు, ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ అట్లాంటివి పెడుతుంటారు. 144 సెక్షన్ అని అలాంటివన్నీ పెడుతుంటారు. అవి వైలేట్ చేస్తే ఏమి పనిష్మెంట్ అని దీంట్లో ఇచ్చారు. తర్వాత చాప్టర్ 11 ఆఫ్
ఫాల్స్ ఎవిడెన్స్ అండ్ అఫెన్సెస్ అగెన్స్ట్ పబ్లిక్ జస్టిస్, ఇవి చాలా ఇంపార్టెంట్ చాప్టరు. ఎవరైనా దొంగ సాక్ష్యాలు అలాంటివి చెప్పినప్పుడు ఆ, అంటే కొత్తగా చేయదలుచుకున్న వాళ్ళు ఈ చాప్టర్ ఎక్స్ప్లోర్ చేస్తే ఎవరైనా దొంగ సాక్ష్యాలు పెట్టినప్పుడు కానీ అట్లాంటివన్నీ పెట్టినప్పుడు ఇవి వాడచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా దొంగ కేసులు పెడుతుంటారు, వాళ్ళ మీద కూడా పెట్టొచ్చు. అలాంటి దానికన్నిటిని ఇది వాడుకోవచ్చు అనమాట. తర్వాత 12 అఫెన్సెస్ రిలేటింగ్ టు కాయిన్స్ అండ్ గవర్నమెంట్ స్టాంప్స్. ప్రభుత్వ నాణ్యాలు, ప్రభుత్వ స్టాంపులు ఉంటాయి, కోర్టు ఫీ స్టాంపులు, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ, అటువంటి స్టాంప్స్ కానీ లేకుంటే ఇంతకుముందు టెల్గి అనే దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ స్టాంప్స్ అలాంటివన్నీ వీటికి రిలేటెడ్ అన్నమాట. వాటి దొంగ స్టాంపులు చేయడం అలాంటివన్నీ ఉంటే ఆ అఫెన్స్ అన్ని దీని కింద వస్తాయి. మళ్ళా అఫెన్సెస్ రిలేటింగ్ టు వెయిట్స్ అండ్ మెజర్స్, దీంట్లో కూడా 4 సెక్షన్స్ ఇచ్చారు. కానీ ఈ వెయిట్స్ అండ్ మెజర్స్ సపరేట్గా ఒక యాక్ట్ ఉంది, తెలుసా ఎవరికైనా? వెయిట్స్ అండ్ మెజర్స్ రిలేటెడ్ గానే సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, సపరేట్ యాక్ట్ కూడా పెట్టారు. ఇది ఎప్పుడో ఐపీసీ 1860లో చేశారు కదా, తర్వాత ఆ డిపార్ట్మెంట్ ఉంది. కొత్తగా కూడా వాళ్ళకి సపరేట్ యాక్ట్ ఉంది, దాని కింద కేసులు బుక్ చేస్తుంటారు ఐపీసీ కంటే ఎక్కువ. లీగల్ మెట్రాలజీ యాక్ట్ అని 2009 లో వచ్చింది ఒకటి. అవును, స్టాండర్డ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ యాక్ట్ అని 1976 లో ఒకటి ఉంది. అది అందువల్ల ఏంటంటే ఆ ఆ రెండు యాక్ట్లు, లీగల్ మెట్రాలజీ కూడా ఇంపార్టెంట్ యాక్టే అది. ఆ, దాని కింద వెళ్తాయి వెయిట్స్ అండ్ మెజర్స్ అన్ని. తర్వాత చాప్టర్ 14 ఆఫ్ అఫెన్సెస్ అగెన్స్ట్ పబ్లిక్ హెల్త్ సేఫ్టీ కన్వేయన్స్ డీసెన్సీ అండ్ మొరాలిటీ. డీసెన్సీ అండ్ మొరాలిటీ బయట ఆ, కొంతమంది రకరకాలుగా తిరుగుతుంటారు కదా, ఇండీసెంట్ బిహేవియర్ పబ్లిక్లో చేసినప్పుడు అలాంటివన్నీ దీని కింద వస్తాయి. పబ్లిక్ హెల్త్ కూడా కరోనా టైంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు పబ్లిక్ హెల్త్ రిలేటెడ్గా. ఇప్పుడు టెంపుల్స్, మసీదు, చర్చిల్లో పెద్ద పెద్ద తిరణాలు అవుతుంటాయి యాన్యువల్గా. ఇప్పుడు విజయవాడలో కూడా మేరీ మాత తిరణాలని, కనకదుర్గ అవని అవుతాయి. అప్పుడు పబ్లిక్ హెల్త్ అఫెక్ట్ అయితే అక్కడ కూడా వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. మీరు కాన్స్టిట్యూషన్ కూడా చదువుంటారు. ఆర్టికల్ 25 దేనికి రిలేటెడ్ ఉంది గుర్తుందా? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్లో కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి దాన్ని కంట్రోల్ చేయడానికి. దాంట్లో ఉన్నది ఏంటంటే పబ్లిక్ హెల్త్, డీసెన్సీ అండ్ మొరాలిటీ కూడా ఉన్నాయి. సబ్జెక్టెడ్ టు పబ్లిక్ హెల్త్, డీసెన్సీ అండ్ మొరాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంటుంది అనమాట. ఓకే. ఇంకొకటి ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకోవడానికి మీకు మీకు యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ లేదు కదా జేసీజే సిలబస్లో. లేదు ఎస్ సార్. సార్. లేదు కాన్స్టిట్యూషన్ సార్. లేదు, అందుకని మీరు కొంచెం దాన్ని కూడా అసలు టచ్ చేయకుండా వదిలేయద్దు. అంటే దీనికోసం కాకపోయినా మెయిన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం కాన్స్టిట్యూషన్ టచ్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక పర్సన్ని 24 అవర్స్ లోపల అరెస్ట్ చేసిన 24 అవర్స్ లోపల మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలని ఉంది కదా, సిఆర్పిసిలో ప్రొవిజన్ ఉంది కదా ఆల్రెడీ. అడిగినప్పుడు మీరు ఆ సిఆర్పిసి ప్రొవిజన్ వరకే రాస్తారు, కానీ అది కాన్స్టిట్యూషన్లో కూడా ప్రొవిజన్ ఉంది. ఏ ఆర్టికల్లో ఉంది గుర్తుందా? 32 సార్. ఆ? ఆర్టికల్ 32 హెబియస్ కార్పస్. హెబియస్ 32 కాదు, 22లో ఉంది. 22లో ఏ క్లాజో కూడా చెప్పండి. 22లో క్లాస్ 2లో ఉంది. నేను ఎట్ట గుర్తు పెట్టుకున్నానంటే 22 + 2 24 అటు గుర్తు పెట్టుకున్నా చూడండి. +2. అట్లా కొన్ని గుర్తు పెట్టుకోవాలి, ఏదో ఒక న్యూమరికల్ లింకేజ్, అన్నీ గుర్తుండవు. ఓకే. కొంతమంది ఎవరో గీతలు గీస్తున్నారు, స్క్రీన్ మీద డ్రాగ్ చేస్తున్నారు. అది ఆ, నాకు కంట్రోల్ చేయడం తెలియదు, చేయొద్దు అట్లా. ఆ, ఇంకొకటి కొన్ని నంబర్స్, సెకండ్ నెంబర్స్ మీరు దేనికో దానికి అలా గుర్తుపెట్టుకోవాలి. అది నేను తర్వాత దీంట్లో కూడా చెప్తాను. ఓకే. ఆర్టికల్ 72 దేనికి లింక్ అది తెలుసా? అది కూడా కొంత క్రిమినల్ లతోనే లింక్డ్. ఆర్టికల్ 72 కాన్స్టిట్యూషన్ కోసమే అడుగుతున్నా. పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు గ్రాంట్ పార్డన్. ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెట్టడానికి ఎంపవర్ చేసిన ఆర్టికల్ 72. ఆ 72 నంబర్ ఎలా గుర్తుపెట్టుకున్నాను నేను? ఒక హ్యూమన్ పల్స్ 72 సార్లు కొట్టుకుంటుంది, పల్స్ గుండె. సో
వాడికి గుండె మళ్ళీ కొట్టుకోవాలంటే ప్రెసిడెంట్ 72 కింద క్షమాపణ పెడితే మళ్ళీ 72 సార్లు వాడిని కొట్టుకుంటుంది, ఎలా అంటే కొట్టుకోదు. సో అట్లా ఏదన్నా మీకు తెలిసిన వేరే అదర్ సబ్జెక్ట్తో లింక్ చేసుకోండి. కొన్ని నంబర్లు అన్నిటికీ లింక్ చేయలేము, కొన్ని ట్రై చేయండి. కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో కానీ అలాంటి వాటికి లింక్ చేసుకోవచ్చు. లేకుంటే ఇంకా సమ్ అదర్ సెకండ్లో ఉన్న ఇంకొక యాక్ట్లో ఇంకొక ఇంపార్టెంట్ సెకండ్కి దీనికి లింక్ కూడా చేసుకోవచ్చు. ఓకే. తర్వాత చాప్టర్ 15 అఫెన్సెస్ రిలేటింగ్ టు రిలీజియన్. ఒక మతాల్ని ద్వేషిస్తూ ఈ మధ్య యూట్యూబ్లో చూస్తే ఒక మతాన్ని విమర్శిస్తూ ఇంకొక మతం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా యాక్చువల్గా అఫెన్సెస్ రిలేటింగ్ టు రిలీజియన్ అన్నమాట. అలాంటివి చేస్తే ఈ సెకండ్స్ కింద పనిష్మెంట్ ఉంటుంది. తర్వాత అంటే ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ లేక చేస్తుంటారు చాలా మంది, తెలిస్తే చేయరు ఎవరు. ఆఫ్ అఫెన్సెస్ రిలేటింగ్ టు హ్యూమన్ బాడీ, ఇది ఇంపార్టెంట్. ఇంకా అటాక్ చేయడము, గ్రీవియస్ హర్ట్, కల్పబుల్ హోమిసైడ్, మర్డర్, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మొత్తం ఒక బాడీకి రిలేటెడ్ అన్ని ఇక్కడ దీంట్లో ఉంటాయి. హ్యూమన్ బాడీ ఇది చాలా బిగ్గెస్ట్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్. ఇంక్లూడింగ్ రేపు కూడా దీంట్లోనే ఉంది. తర్వాత బిఎన్ఎస్లో ఇది సపరేట్గా మార్చారు. ఓవరాల్గా ఈ 377 అన్యాచురల్ అఫెన్సెస్ మీద ఒక ఇంపార్టెంట్ కేసులా ఉంది. ఎవరికైనా తెలుసా? నవతేజ్ సింగ్. ఈ నవతేజ్ సింగ్ జోహార్ ఇది కదా కదా అది ఏ సెక్షన్ అండి? 377 అన్యాచురల్ అఫెన్సెస్ లో ఎస్ సార్, నవతేజ్ సింగ్ జోహార్. నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు. ఓకే. ఇదో అది యాక్చువల్ కాన్స్టిట్యూషన్ అయినా కానీ మనకి ఇక్కడ ఐపీసీలో లింక్ అయింది. అట్లా ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. అఫెన్సెస్ అగెన్స్ట్ ప్రాపర్టీలో చాలా ఉన్నాయి. వీటిల్లో కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో కొంచెం సబ్ సెక్షన్ నుంచి చూద్దాం. అఫెన్సెస్ అఫెక్టింగ్ లైఫ్ ఇది ఆఫ్ కాజింగ్ మిస్క్యారేజ్, ఇంజరీస్ టు అన్బార్న్ చైల్డ్ ఆర్ ఎక్స్పోజర్ టు ఇన్ఫాంట్స్ అండ్ కన్సీల్మెంట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ దానికి రిలేటెడ్. ఒక గర్భస్థ శిశువు ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది ఏదన్నా మందు ఇచ్చో ఏదో రకంగా పాయిజన్ ఇచ్చో గర్భంలోనే ఆ పిండం చనిపోయేటట్టు చేస్తారు. అవన్నీ దీని కింద వస్తాయి కానీ మర్డర్ కింద రావు. అది మర్డర్ కింద ఎప్పుడు వస్తుందంటే ఆ చైల్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అడిగితే ఎప్పుడైనా అడగొచ్చు. ఆ చైల్డ్ బాడీ అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ కనీసము ఆ గర్భంలోంచి బయటకు వస్తే అప్పుడు బర్త్ అయినట్టు. అప్పుడు ఆ చైల్డ్కి ఏదైనా చేశాడు అనుకోండి, అప్పుడు అది మర్డర్ కింద అయిపోతుంది. మర్డర్ లేకుంటే కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది, లేకుంటే మిస్క్యారేజ్ వీటి కిందే వస్తుంది అనమాట. ఇవి గర్భ గర్భ గర్భస్రావం అలాంటివి చేస్తే, సో బలవంతంగా అబార్షన్ చేస్తే అది ఆ రకంగా వీటి కిందే వస్తుంది. ఫోర్స్డ్ అబార్షన్స్ అవన్నీ దీని కింద వస్తాయి. ఇది ఇంకొక హర్ట్. ఎక్కడికి వెళ్ళారమ్మా? మీరు మ్యూట్ చేసుకోండి, మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. ఇది హర్ట్, గ్రీవియస్ హర్ట్ ఒకటి దాంట్లో ఉంది. రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ అండ్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, ఇది మీకు టార్క్లో కూడా వచ్చి ఉంటుంది. అది బేసిక్ డిఫరెన్స్ అయితే తెలుసు కదా. రిస్ట్రైంట్కి కన్ఫైన్మెంట్కి, రిస్ట్రైంట్ అంటే మిమ్మల్ని ఒక డైరెక్షన్లో పోతుంటే ఈ దారి వెళ్ళొద్దు, ఇక్కడ కొంత కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది, ఈ టేక్ అనదర్ డైరెక్షన్ అంటారు. అది యు ఆర్ రిస్ట్రైన్డ్ టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్ మాత్రమే. మీరు ఇంకో డైరెక్షన్లో వెళ్ళొచ్చు, ఇలాంటి వేరే ఏ డైరెక్షన్ అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీ ఇంటికన్నా పోవచ్చు. మీరు ఇంట్లో బయటకు వస్తారు, రోడ్డుకి రెండు పక్కల రిపేర్ చేస్తుంటారు, ఈరోజు పోవడానికి లేదంటారు. అప్పుడు యు ఆర్ రిస్ట్రైన్డ్ టు గో అవుట్ ఫ్రమ్ యువర్ బోత్ సైడ్స్. కానీ మీ ఇంటికి అయితే వెళ్ళొచ్చు, యు ఆర్ నాట్ కన్ఫైన్డ్. కానీ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అంటే మిమ్మల్ని ఎటు పోనీయకుండా ఉంచితే అది కన్ఫైన్మెంట్ అవుతుంది. అది బేసిక్ డిఫరెన్స్. మీకు అక్కడ ఏదైనా కేసుల సినారియోస్ ఇస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు సెక్షన్స్ అవి చదివినప్పుడు కింద వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఉంటారు. ఆ ఎగ్జాంపుల్స్ చదవండి. ఒక్కోసారి అదే ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేస్తారు ఎగ్జామ్లో. యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చి దానికి ఏబిసిడి ఏదో ఆప్షన్స్ ఇస్తారు. అందువల్ల కాంట్రాక్ట్లలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఐపీసీలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఆ ఎగ్జాంపుల్స్ చదివితే మీకు అర్థమవుద్ది. ఎవిడెన్స్ యాక్ట్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ చదివితే కానీ మీకు ఆ సెక్షన్ అర్థం కాదు, పర్టికులర్గా ఎవిడెన్స్ యాక్ట్లో.
ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ అండ్ అసాల్ట్. ఓకే. అసాల్ట్ అంటే మనకి మామూలు మీనింగ్ ఏంటంటే కొట్టడాన్ని మనం అసాల్ట్ అనుకుంటాము, కానీ ఐపీసీ ప్రకారం అసాల్ట్ అంటే కొట్టడం కాదు. ఆ, కొట్టడం జరిగితే ఒక పర్సన్ ఈవెన్ టచ్ చేసినా కానీ అది క్రిమినల్ ఫోర్స్ కింద వస్తుంది, కానీ అసాల్ట్ రాదు. అసాల్ట్ అంటే భయపెట్టడము, బెదిరించడం, వాళ్ళకి ఫీల్ అయ్యేటట్టు వాటిని అసాల్ట్ అంటారు. ఓకే. తర్వాత కిడ్నాపింగ్, అబ్డక్షన్, స్లేవరీ అండ్ ఫోర్స్డ్ లేబర్, ఇవన్నీ దీని కింద వస్తాయి. ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఒక కుర్రాడు ఉన్నాడు, ఒక 19 ఇయర్ అబ్బాయి ఉన్నాడు. అతన్ని పట్టుకొని శ్రీలంక పట్టుకెళ్ళిపోయారు, ఆ ఎల్టీటీలో జాయిన్ చేద్దామని తమిళనాడు నుంచి. అది దేని కింద వస్తుంది అఫెన్స్? కిడ్నాపింగ్. అబ్డక్షన్. కిడ్నాపింగ్ అవుతుందా, అబ్డక్షన్ అవుతుందా? సెక్షన్ కింద. అబ్డక్షన్ సార్. మామూలుగా అయితే అది అబ్డక్షన్ కాదు, అది కిడ్నాపింగ్ అవుతుంది. అతన్ని పట్టుకొని ఆ 19 ఇయర్ బాయ్ అని చెప్పాను కదా, అవును. విత్ ఇన్ ఇండియాలో ఎక్కడికైనా తీసుకుపోతే విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అది అబ్డక్షన్ అవుతుంది. బియాండ్ ఇండియా తీసుకుపోతే కిడ్నాపింగ్ అవుతుంది. అది బేసిక్ డిఫరెన్స్. చాలా బాగుంది, చాలా బాగుంది సార్. అది నేను అనుకున్న అనాలజీ ఏంటంటే, ఆ, ఎవ్రీ పర్సన్కి గార్డియన్ ఈజ్ ద స్టేట్ అని అనుకోవాలి. సో ఒక ప్రభుత్వం స్టేట్ కంట్రోల్లో మనం అంతా ఈ బౌండరీలో ఉంటాం, ప్రొటెక్షన్లో. సో పేరెంట్స్ కంట్రోల్ నుంచి పిల్లల్ని తీసుకుపోతే కిడ్నాపింగ్. సో మన ఆల్రెడీ ఇంకా అడల్ట్స్కి 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి పేరెంట్ కంట్రోల్ లేదు కదా, సో అప్పుడు స్టేట్ కంట్రోల్ ఉంటుంది. సో అచ్చా. స్టేట్ కంట్రోల్ నుంచి బియాండ్ ద స్టేట్ తీసుకెళ్తే అది అబ్డక్షన్ అవుతుంది, కిడ్నాపింగ్ అవుతుంది. అది మీకు ఎగ్జాంపుల్ ఇట్లాంటివి ఇస్తారు కూడా కన్ఫ్యూజ్ చేయడానికి. 19 ఇయర్ బాయ్ని శ్రీలంక తీసుకుపోయారు. సో వెదర్ ఇట్ ఈస్ కిడ్నాపింగ్ ఆర్ అబ్డక్షన్ అని. ఓకే. ఇంకొకటి అట్లాగే ఆ, మతి స్థిమితం లేని పిల్లలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానమే, వాళ్ళు ఎంత వయసు ఉన్నా కానీ. సో వాళ్ళు కూడా ఇక చిన్నపిల్లలాగా కిడ్నాపింగ్ కిందే వస్తుంది వాళ్ళది కూడా. తర్వాత సెక్చువల్ అఫెన్సెస్. ఓకే. ఆ, వీటిల్లో 354 ఒకటి చెప్తాను మీకు. ఈ 354లో ఏబిసిడి అని 4 ఉన్నాయి. 354 కూడా చాలా సార్లు వస్తుంది. అసాల్ట్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ టు ఉమెన్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ హర్ మోడెస్టీ. ఈ సంఖ్యను ఎక్కువ పెడుతుంటారు లేడీస్ విషయాల్లో వచ్చినప్పుడు. ఒక లేడీని బెదిరించినప్పుడు అట్లాంటప్పుడు, ఇలా అంటే ఆమెని కొంతమంది ఆమె దౌర్జన్యం చేస్తారు. ఆ, ఆ, అలాంటివన్నీ చేసినప్పుడు అంటే ఆమె తోయడం కానీ కొట్టడము అలాంటివన్నీ చేసినా ఇవన్నీ వస్తాయి క్రిమినల్ ఫోర్స్ కింద. ఏదో బెదిరిస్తే కూడా ఎక్కువ 354 పెడతారు. అది ఓకే. ఇప్పుడు నా ఏబిసిడి ఉన్నాయి కదా, ఈ 4 ఎలా గుర్తుపెట్టుకుంటారు? 354 రిలేటెడ్గా ఒక కేసులా ఉంది తెలుసు కదా, సెక్చువల్ హెరాస్మెంట్ కేసులా గుర్తుందా? ఏది సార్ అది? 354 ఒక కేసులా ఓకే. సెక్చువల్ హెరాస్మెంట్. సెక్చువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ ఒక యాక్ట్ ఉంది కదా, అవును సార్. దానికి విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఆ కేసు కొంత లింక్డ్ దీనికి. ఓకే. 354 సపరేట్ గా ఇచ్చారు. అసాల్ట్ ఆర్ యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ విత్ ఇంటెంట్ టు డిస్రోబ్. ఆ బట్టలు బీ ఫర్ బట్టలని గుర్తుపెట్టుకోండి, క్లోత్స్. ఆ ఒంటి మీద బట్టలు టచ్ చేస్తే 354 కింద వస్తుంది. ఆ, మళ్ళీ రేప్ యాంగిల్లో చేస్తే అది వేరే వస్తుంది. ఓన్లీ ఆమెను ఇన్సల్ట్ చేయడానికి అట్లా పబ్లిక్ లో చేస్తుంటారు కొందరు, అది 354 కింద వస్తుంది. దీనికి కూడా భజన్లాల్ కేసు సైడ్ చేయొచ్చు సార్. స్టేట్ ఆఫ్ ఓకే. హర్యానా వర్సెస్ భజన్లాల్. ఓకే. ఓకే, నైస్. 354 వాయిరిజం అంటే తెలుసా? 354 354 అది డిజరోబింగ్ అటెంప్ట్ చేయడం. అవును. 354 వాయిరిజం. స్టాకింగ్. స్టాకింగ్ వేరే, అది వేరే, డి ఉంది. డి స్టాకింగ్. వాయిరిజం అంటే సీయింగ్. ఒక అమ్మాయి లాంటి ఎవరో ఒకరు ఏం చేస్తున్నారని వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ గా అబ్జర్వ్ చేయడం. అవును. ఇద్దరు ఫిజికల్ గా పక్కింట్లోంచి కూడా చూడొచ్చు. టెలిస్కోప్ కెమెరా పెట్టి చూస్తే 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో కూడా కనిపిస్తారు. అవును సార్. మీకు వాళ్ళు మేము కూడా జస్ట్ ఊరికే ఎంత డిస్టెన్స్ కవర్ చూస్తే ఆ, ఒక్కోసారి సర్వేయింగ్ చేసినప్పుడు దాంట్లో పెడితే ఎక్కడో దూరంలో ఉన్న వాళ్ళ బాత్రూమ్ షీట్ కూడా కనిపిస్తుంటుంది అవునండి. 1 కిలోమీటర్లో. అవునండి.
సో అట్లా ఎవరైనా అలాంటి బైనాక్యులర్స్తో అలాంటి వాటితో అలాంటి ప్రజెంట్లీ అంతా ఆన్లైన్లో కూడా ఏదన్నా ఆ, కొంచెం సీక్రెట్ యాప్స్ పెట్టి అలా చూస్తుంటారు, సీసీ కెమెరాలో చూస్తుంటారు. అంటే మీకు తెలియకుండానే సీసీ కెమెరా పెట్టేసి చూడొచ్చు. అవన్నీ వాయరిజం కింద వస్తాయి. ఓవరాల్గా ఆ విక్టిమ్కి తెలియదు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారని, అదే వాయరిజం. తెలిసి చేస్తే అది వాయరిజం కింద రాదు. అవునండి. ఈ స్టాకింగ్కి వాయరిజంకి అదే తేడా. స్టాకింగ్లో వాళ్ళకి తెలుస్తుంది, వెనకాల ఫాలో అవుతుంటారు అవునండి. ఎక్కువగా. ఆ ఫిజికల్ గా సినిమాల్లో ఒకటి చూస్తున్నా కదా, వెంటబడుతుంటారు ఆ గర్ల్స్ వెనకాల అట్లా. ఇది ఎలా ఉంటే సి సి ఫర్ సీయింగ్ గుర్తుపెట్టుకోండి. 354 సి ఫర్ సీయింగ్ వాయరిజం. డి డి ఫర్ డాగ్, హచ్ డాగ్ లాగా ఐ విల్ ఫాలో 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 యూ అంటాడు కదా ఒక సాంగ్ అట్లా. ఆ స్టాకింగ్ అనేది ఫాలోయింగ్ చేయడం కింద వస్తుంది. ఓకే. అట్లాగే ఇక్కడ ఇంకొకటి ఉంది 376 డి కూడా గ్యాంగ్ రేప్, డి ఫర్ డాగ్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. మల్టిపుల్ పీపుల్ లైక్ ఒక డాగ్ మీద మల్టిపుల్ డాగ్స్ పడ్డట్టు అట్లా, ఒక ఫీమేల్ డాగ్ మీద మల్టిపుల్ మేల్ డాగ్స్ వస్తుంటాయి. సో ఆ గ్యాంగ్ రేప్ కూడా డాగ్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇక మిగతా కూడా ఉన్నాయి. 376 సి ఇంకొకటి సి ఫర్ కమాండ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరికైతే అథారిటీ ఉంటుందో, ఒక టీచర్ కానీ, ఒక కేర్ టేకర్ కానీ, ఒక గార్డియన్ కానీ, ఆ, ఒక లేడీ మీద రేప్ అటెంప్ట్ కానీ రేప్ కానీ చేసినప్పుడు, ఇలాంటి వాళ్ళని ఒప్పించి చేసినా కానీ 376 కింద పనిష్బుల్ అవుతారు. హాస్టల్ వార్డెన్స్ వీళ్ళంతా ఉంటారు. ఒక్కోసారి వాడిని బెదిరించో దొంగ తీసుకొని చేస్తుంటారు, ఇంక్లూడింగ్ హాస్పిటల్ స్టాఫ్, పబ్లిక్ అథారిటీస్, వీళ్ళంతా అధికారులు వీళ్ళంతా. కొంతమంది అధికారులు ఈ కంపాసినేట్ అపాయింట్మెంట్కి ఎవడన్నా వాళ్ళ హస్బెండ్ చనిపోతే వస్తారు కదా, వాళ్ళని కూడా అబ్యూజ్ చేస్తుంటారు. అవన్నీ కూడా 376 కింద వస్తాయి. ఓకే, అన్నేచురల్ అఫెన్స్ ఆల్రెడీ చూసాము. ఇప్పుడు అఫెన్సెస్ అగెన్స్ట్ ప్రాపర్టీలో థెఫ్ట్ ఒకటి. ఓకే, థెఫ్ట్లో చాలా రకాలు ఉంది. ఆ, అది మళ్ళా మనం లోపల వెళ్ళినప్పుడు చూద్దాం. ఇంకోటి ఎక్స్టార్షన్ ఉంది. ఓకే, ఆఫ్ రాబరీ అండ్ డెకాయిటీ, ఇవన్నీ ప్రాపర్టీస్, ఇవన్నీ దొంగతనాలలో డిఫరెంట్ క్యాడర్స్ అన్నమాట. ఇది క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ, ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇది ఆఫ్ రిసీవింగ్ స్టోలన్ ప్రాపర్టీ, ఆఫ్ చీటింగ్. ఓకే, ఆఫ్ ఫ్రాడ్యులెంట్ డీడ్స్ అండ్ డిస్పోజిషన్స్ డిస్పోజిషన్స్ ఆఫ్ ప్రాపర్టీ. ఇంకోటి మిస్చీఫ్. మిస్చీఫ్ అంటే తెలుసా? గొడవలు సృష్టించడం. మిస్చీఫ్ అంటే అది కాదు. ఇప్పుడు పైకి వెళ్దాం. ఆఫ్ క్రిమినల్ ట్రెస్పాస్ కింద ఉంది. ఓకే, ఇంతవరకు అయినాయి కదా. ఒక మీ బైక్ ఉంది ఎగ్జాంపుల్. ఇప్పుడు థెఫ్ట్లోకి వస్తాం రకరకాలుగా. ఓకే, థెఫ్ట్లోకి వస్తున్నాం. మీరు బైక్ రోడ్డు మీద ఎక్కడో పార్క్ చేస్తారు, ఎవడో తీసుకెళ్ళిపోయాడు. అది దేని కింద వస్తుంది? థెఫ్ట్, ఎక్స్టార్షను, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి కదా. రాబరీ దేని కింద వస్తుంది? ఇది సింపుల్ థెఫ్ట్ కింద వస్తుంది. మీరు బయట ఎక్కడో పెట్టిపోయారు పార్కింగ్లో, మీకు తెలియదు, వాడు ఎత్తుకెళ్ళిపోయాడు. తర్వాత మీరు ఇంట్లో పార్క్ చేస్తున్నారు, మీ గేట్ తీసుకొని వచ్చి వాడు తీసుకెళ్ళాడు. ఇది 380 థెఫ్ట్ ఇన్ డ్వెల్లింగ్ హౌస్ వస్తుంది. దీని పనిష్మెంట్ ఎక్కువ 380కి, 378 కంటే. 378లో పిక్ పాకెట్స్ అలాంటి వాళ్ళు కూడా వస్తారు. ఈ థెఫ్ట్ అనేది మీకు తెలియకుండా జరగాలి. 380 కూడా తెలియకుండానే జరుగుతుంది, కానీ ఇంటికి వచ్చి చేస్తారు. వాడు ఇంట్లోకి వచ్చి తలుపులు కొట్టేసి ఇలాంటి మారు తాళాలతో తీసుకెళ్తే 380. ఇది మోర్ సివియర్ పనిష్మెంట్, దీనికంటే ఎక్కువ డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్. ఓకే, తర్వాత ఎక్స్టార్షన్. ఇది బెదిరించి తీసుకోవడం, బ్లాక్ మెయిల్ చేసి అలా తీసుకుంటారు కదా, అవన్నీ ఎక్స్టార్షన్ కింద వస్తాయి. ఓకే, ఇంకా ఇవిగాక థెఫ్ట్ ఈజ్ రాబరీ, వెన్ ఎక్స్టార్షన్ ఈజ్ రాబరీ, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ డెకాయిటీ. డెకాయిటీ అంటే 5 మంది అండ్ అబౌవ్, ఎక్కువ మంది చేస్తే అది డెకాయిట్ అయిపోద్ది, రాబరీ డెకాయిట్గా అవుతుంది. ఓకే, ఇది ఎక్స్టార్షన్ అయింది కదా. రాబరీ అంటే గన్ పెట్టి మీ దగ్గర తీసుకున్నాడు, మీ బైక్ తీసుకున్నాడు అనుకోండి, కత్తి చూపించి ఎక్కడో ఒంటరిగా వెళ్తూ ఉంటే, అది రాబరీ అవుతుంది. అక్కడ ఎక్కువ మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి, ఒక 5 మంది 6 మంది వచ్చి కత్తులు కర్రలు తీసుకొని వచ్చి మీరు కారులో వెళ్తుంటే ఆపేసి మీ దగ్గరనే లాక్కున్నారు అనుకోండి, అది డెకాయిటీ అవుతుంది. ఓకే, సో డెకాయిటీ ఇస్ మోర్ సివియర్. ప్రిపరేషన్ ఫర్ డెకాయిటీ కూడా పనిష్మెంట్ ఉంటుంది.
కొన్నిటికి ప్రిపరేషన్స్కి పనిష్మెంట్ లేదు. ఇంకా ఇవన్నీ ఒక ఇందాక బైక్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు మీ బైక్ ఉంది, వాడు ఏం చేశాడంటే మీ బైక్ అక్కడే ఉంది, మీ ఇంటి బయట పార్క్ చేశారు, వాడు వచ్చి దాని మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు, పొలిటికల్ రివెంజ్. అది మిస్చీఫ్ కింద వస్తుంది. మిస్చీఫ్కి థెఫ్ట్కి తేడా ఏంటంటే మీ బైక్ వాడు ఎత్తుకెళ్తే థెఫ్ట్, కనీసం వాడన్నా వాడుకుంటాడు, ఇలాంటి ఎవడికి అమ్ముకుంటాడు. సో నేషనల్ వేస్టేజ్ లేదు అక్కడ. ఓకే, ఎవడో ఒకడు ఇండియాలో ఎవడో ఒకడు మీ బైక్ వాడుకుంటాడు కదా. ఈ మిస్చీఫ్ లేదు, మీ బైక్ తగలబెట్టేశాడు. సో అది ఎవరికి పనికిరాదు దేశంలో ప్రపంచంలో ఇంకా. అది మిస్చీఫ్. దీనికి కూడా పనిష్మెంట్ ఎక్కువ. ఇది మిస్చీఫ్. అంటే మిస్చీఫ్లో చాలా రకాలు ఉన్నాయి. ఓకే, ఆ మిస్చీఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి రకరకాలు ఎలా ఉన్నాయి. ఇది క్రిమినల్ ట్రెస్ పాస్. ఎవడైనా, ఇది మీకు టాప్లో కూడా వస్తుంది ట్రెస్ పాసింగ్. వీటిల్లో కూడా రకరకాల ట్రెస్ పాసులు ఉన్నాయి. హౌస్ ట్రెస్ పాస్, లర్కింగ్ హౌస్ ట్రెస్ పాస్, ట్రెస్ పాస్ అట్ నైట్, అంటే పగలు ట్రెస్ పాస్ చేస్తే ఒక పనిష్మెంట్, రాత్రి వస్తే ఒక పనిష్మెంట్ అట్లా. మళ్ళీ హౌస్ బ్రేకింగ్, ట్రెస్ పాస్ తర్వాత మళ్ళీ హౌస్ బ్రేక్ చేయడు. మీరు డోర్ తీసి పెట్టారనుకోండి, అది ఓకే, వాడు మీరే తలుపులు వేయడం మర్చిపోయారు, వాడు వచ్చాడు, అది ట్రెస్ పాస్. వాడే తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చాడు, అది హౌస్ బ్రేకింగ్ కింద వస్తుంది అట్లా. ఓకే, ఇవి కూడా వెరైటీలు ఉన్నాయి చాలా, ఒకసారి ఇండెక్స్ చూడొచ్చు మీరు. తర్వాత అఫెన్సెస్ రిలేటింగ్ టు డాక్యుమెంట్స్ అండ్ టు ప్రాపర్టీ మార్క్స్. డాక్యుమెంట్ అంటే తెలుసు కదా మీకు, ఎవిడెన్స్ యాక్ట్లో వాట్ ఈజ్ డాక్యుమెంట్ అని ఉంటుంది. జనరల్గా మన పర్సెప్ట్ డాక్యుమెంట్ అంటే వాట్ ఈజ్ రిటర్న్ ఆన్ పేపర్ అని. కానీ ఈవెన్ ఒక తామ్ర పత్రం ఉంటుంది, ఒక ఆయనకి ఇచ్చి ఉంటారు, అది కూడా డాక్యుమెంట్ ఉంటుంది. ఒక షీట్ మీద కూడా రాసి ఉంటారు, మెటల్ షీట్స్ మీద ఏదైనా ఇన్స్క్రిప్షన్స్ ఉంటే అవి కూడా డాక్యుమెంట్స్. పాతవి తాళపత్రాలు ఉంటాయి, అవి కూడా డాక్యుమెంట్స్ కిందే వస్తాయి. ఒక ఫాల్స్ డాక్యుమెంట్ చేశాడు అనుకోండి, దానికి ఏమేమి ఉంది, ఆయన ఫోర్జరీ అవన్నీ దీని కింద వస్తాయి అనమాట. మళ్ళీ ప్రాపర్టీ మార్క్స్ కూడా దీని కింద వస్తుంది. ఆ ప్రాపర్టీ అండ్ అదర్ మార్క్స్. పనిష్మెంట్ ఫర్ యూజింగ్ ఫాల్స్ ప్రాపర్టీ మార్క్ అంటే కొంచెం ట్రేడ్ మార్క్స్ కూడా దీంట్లో కొంత కవర్ చేయొచ్చేమో, చూద్దాం లోపలికి వెళ్ళాక. మళ్ళీ కరెన్సీ నోట్స్ అండ్ బ్యాంక్ నోట్స్ ఇక్కడ ఉన్నాయి. కరెన్సీ నోట్స్ వేరు, బ్యాంక్ నోట్స్ వేరు. అది కొంచెం బీకామ్ వాళ్ళు చేసిన వాళ్ళకి తెలుస్తుంది. వాట్ ఈజ్ బ్యాంక్ నోట్ అనేది చూడండి. ఓకే, తర్వాత క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఆఫ్ సర్వీస్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ టు అటెండ్ అండ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ ఎ క్రిమినల్ యాక్ట్. మనం ఒక బిల్డర్తో అగ్రిమెంట్ చేసుకుంటాము, కొన్ని అమ్యూనిటీస్ చేస్తాడని అపార్ట్మెంట్, వాళ్ళు కొన్ని చేయరు, అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కొంతమంది వెళ్ళి కేసులు పెట్టేస్తుంటారు పోలీసుల దగ్గర. వాళ్ళు కూడా సివిల్ వాటిలో ఎక్కువ ఇంటర్ఫియర్ ఏది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో వెళ్ళి ఇంటర్ఫియర్ అవుతుంటారు పోలీసులు. మీరు ఎవరికో డబ్బులు ఇచ్చుంటారు, వాళ్ళు ఇవ్వరు. ఇవ్వకపోతే అది రికవరీ కోర్టు ద్వారా చేయాలి కానీ పోలీసుల ద్వారా కాదు. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళి వసూలు ట్రై చేస్తుంటారు. అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ సివిల్ కేసు అవుతుంది. ఎప్పుడు క్రిమినల్ కేసు అవుతుంది అంటే బ్రీచ్ టు అటెండ్ ఆన్ సప్లై వాంట్స్ టు హెల్ప్లెస్ పర్సన్స్. ఇది హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, లేకుంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, వాళ్ళకేదో సప్లై చేస్తామని చెప్పుంటారు, అది చేయకపోతే అదొక్కటే క్రిమినల్ అయింది, మిగతా అన్ని తీసేసారు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లేదు ఇప్పుడు. ఆఫ్ అఫెన్సెస్ రిలేటింగ్ టు మ్యారేజ్, ఇది చాలా ఇంపార్టెంట్, దీంట్లో కూడా ఎక్కువ వస్తుంటాయి. ఇందా చూసాం కదా 497, అది 477, ఇది 497. దీని కేసులో ఇది కేరళ వాళ్ళు వేశారు ఒక అతను. 497 అడల్టీ కదండి. అంటే జోసెఫ్ 497 షైన్. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది అడల్టరీని తీసేశారు కొంతవరకు, నాట్ ఫుల్లీ. అది ఆ కేసులోకి వెళ్ళి తెలుస్తుంది. తర్వాత మిగతా చూద్దాము, ఇక్కడే చెప్పేయచ్చు. 493 కోహాబిటేషన్ కాదురు బై మ్యాన్ డిసీట్ఫుల్లీ ఇండ్యూసింగ్ ఏ బిలీఫ్ ఆఫ్ లాఫుల్ మ్యారేజ్. లేదా చిన్నప్పుడే మన ఇద్దరికి పెళ్ళి అయిందని ఒక ఆవిడని చెప్పి వాడు ఉన్నాడు అనుకోండి, బాల్య వివాహాలు కూడా నడుస్తుంటాయి కదా పాత రోజుల్లో, 10 ఏళ్ళకి 6 ఏళ్ళకి చేసేవాళ్ళు. అప్పుడు నేనే నీ మొగుడిని అని చెప్పి వెళ్ళాడు అనుకోండి, ఏదో ఒకటి నమ్మించేసి ఒక ఉంగరం పట్టుకెళ్ళి ఆమెతో ఉంటే అది 493 కింద వస్తుంది. ఇంకా అది పెద్ద రాదు ప్రజెంట్ జనరేషన్లో. 494 మ్యారీయింగ్ అగైన్
డ్యూరింగ్ లైఫ్ టైమ్ ఆఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్. ఇది ఎక్కువ 494 కేసులు వస్తాయి. వైఫ్ ఉన్నప్పుడు లేదంటే హస్బెండ్ ఉన్నప్పుడు ఇంకొక సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే 494 కింద పనిషబుల్ వస్తారు. అలా 495 చూడండి. సేమ్ అఫెన్స్ విత్ కన్సీల్మెంట్ ఆఫ్ ఫార్మర్ మ్యారేజ్ ఫ్రమ్ పర్సన్ విత్ హూమ్ సబ్సిక్వెంట్ మ్యారేజ్ ఈస్ కాంట్రాక్టెడ్. ఈ రెండు కూడా సెకండ్ మ్యారేజెస్ రిలేటెడే, కానీ మైనర్ డిఫరెన్స్ ఉంది. ఒకటి 494 ఎప్పుడు వస్తుందంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఫస్ట్ వైఫ్ కేసు పెట్టొచ్చు 494 కింద. ఫస్ట్ మ్యారేజ్ ఉన్నట్టు చెప్పకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే సెకండ్ వైఫ్ చెప్పొచ్చు, నాకు పెళ్లి కాలేదని చెప్పి ఇంకో ఆమె నమ్మించి మ్యారేజ్ చేసుకుంటాడు, ఆమెకు తెలియదు వీడి పెళ్ళి అయిందని. అప్పుడు 495 కింద రెండో భార్య పెట్టొచ్చు, 494 కింద ఫస్ట్ భార్య పెట్టొచ్చు. అది బేసిక్ డిఫరెన్స్ రెంట్కి. ఓకే. ఈవెన్ నా ఒపీనియన్ ప్రకారం 494 కింద మల్టిపుల్ మ్యారేజెస్ కొన్ని రిలీజియన్స్లో చేసుకుంటారు కదా, మా మతంలో ఉంది అని. దాని కింద ఆ వైఫ్ కానీ కేసు పెడితే ఫస్ట్ వైఫ్ వాళ్ళు కూడా పనిషబుల్ అవుతారు. ఎందుకంటే ఎట్లా అయితే సిఆర్పిసి 125 సెక్షన్ ఒక రిలీజియస్ న్యూట్రాలిటీ ఉందో అదే అట్లాగే ఐపీసీలో కూడా ఈ 494కి రిలీజియస్ న్యూట్రాలిటీ ఉంది. కాకపోతే ఎప్పుడంటే దీనికి వైఫ్ ఆమె వెళ్ళి కేసు పెట్టాలి, వేరే వాళ్ళు పక్కింటి వాడు వెళ్ళి కేసు పెడితే కాదు. ఈ 494 కింద అయితే సిఆర్పిసిలో ప్రొవిజన్ ఇచ్చారు, ఎవరు కేసు పెట్టచ్చు అంటే అఫెక్టెడ్ వైఫ్, ఆమె విక్టిమ్ ఆమె ఒక్కటే కేసు పెట్టాలి, వేరే వాళ్ళు పెట్టడానికి లేదు. సార్ మా పక్కింటోడు ఇద్దరు రెండు మ్యారేజ్లు చేసుకున్నారు సార్, మాకు ఇబ్బందిగా ఉంది అని పక్కింటోడు వెళ్ళి కేసు పెట్టడానికి లేదు. ఓకే. సో వైఫ్ మాత్రమే ఆ 2 సెకండ్స్లో అఫెక్టెడ్ విక్టిమ్స్ అయిన వైఫ్లు మాత్రమే కేసు పెట్టాలి. 498 ఎంటైసింగ్ ఆర్ టేకింగ్ అవే ఆర్ డీటైనింగ్ విత్ క్రిమినల్ ఇంటెంట్ ఏ మ్యారీడ్ ఉమెన్. ఒక పెళ్ళైన లేడీని తీసుకెళ్ళి డీటైన్ చేసుకుంటే క్రిమినల్ ఇంటెన్షన్తో రావణాసురుడు సీతను తీసుకెళ్ళినట్టు దీని కింద వస్తుంది. ఓకే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తా. మీకు పురాణాలు అవన్నీ తెలుసు కదా, రామాయణం భారతం వాటిల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా, అది ఏ సెకండ్ కింద వస్తుందో చూడండి. ఇప్పుడు రావణుడు సీతను ఎత్తుకుపోవడం 498 కింద వస్తుంది. ఓకే. అలాగా ఎంటైసింగ్ ఆర్ టేకింగ్ వాడంతా వాడే తీసుకెళ్ళాడు. ఓకే. ఇంతకుముందు చిన్న చిన్న పిల్లగా అబ్డక్షన్ కింద కూడా వస్తుంది రావణుడు తీసుకెళ్ళింది, ఎందుకంటే ఇండియా నుంచి శ్రీలంక తీసుకెళ్ళాడని చెప్తాం కదా, సో అది అబ్డక్షన్ కింద కూడా వస్తుంది. ఓకే. అట్లా కొంచెం ఫన్నీగా ఉంటుంది, మీరు అట్లా లింక్ చేసుకుంటే మీకు గుర్తుంటాయి కూడా. ఇది ఇంకొకటి 498 అందరికీ తెలిసిందే. 498 హస్బెండ్ ఆర్ రిలేటివ్ హస్బెండ్ ఆఫ్ ఉమెన్ సబ్జెక్టింగ్ హర్ టు క్రూయల్టీ. ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ని క్రూయల్టీకి సబ్జెక్ట్ చేశాడు, అప్పుడు 498 కింద వచ్చేస్తుందా? ఎవ్రీ క్రూయల్టీ వస్తుందా? వాడు ఏదో తాగిచ్చి కొడుతున్నాడు రోజు, అంతే వాడు చేసే పని, కూర సరిగ్గా వండలేదని కొడుతున్నాడు, 498 కింద వస్తుందా? రాదు. ఎప్పుడు వస్తుంది 498 కింద? డౌరీ రిలేటెడ్ కానీ డౌరీ డిమాండ్ ఉంటేనే 498 కింద వస్తుంది. మామూలుగా కొడితే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఏ సెక్షన్ కింద పెట్టాలి? క్రిమినల్ ఫోర్స్. వేరే క్రిమినల్ ఫోర్స్ లేకుంటే ఇంజరీ ఉన్నాయి కదా, ఇంజరీ హర్ట్ గ్రీవేస్ హర్ట్ వాటి కింద పెట్టాలి. 498 కింద రాదు. 498 విల్ కమ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ ఎ డిమాండ్ ఫర్ డౌరీ. ఇది 499 డిఫమేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఫేమస్ కేసు తెలుసా ఎవరికైనా? లేటెస్ట్ టాప్ ఇండియన్ కేసు మోడీ కేసా సార్? మోడీ కేసు, అదే రాజీవ్ గాంధీ కేసు ఉంది కదా, రాహుల్ గాంధీ కేసు అది. ఓకే. ఇట్లనే వీళ్ళ రాహుల్ గాంధీ రిలేటివ్ ఇంకొక కేసు ఉంది తెలుసా, చాలా టాప్ కేసు, అది బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ లాలో #1 కేసు అది. రాహుల్ గాంధీ సార్ relatives. సెక్షన్ 499 సెక్షన్ 499 500 కింద రాజీవ్ అవును గాంధీ అవును, మీద ఇది ఓకే. ఇది ఇంకొక కేసు చెప్తున్నా. కాన్స్టిట్యూషనల్ లాలో అంటే అడ్మినిస్ట్రేటివ్ లాలో ఒక టాప్ కేసు, రాహుల్ గాంధీ రిలేటివే దాంట్లో ఉన్నారు. ఆ కేసు ఎవరు తెలుసా ఎవరికైనా? వాళ్ళ రిలేటివ్ అని కూడా మీకు తెలుసా లేదా? కుల్వన్ లాల్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా.
కాదు కాదు, మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మేనకా ఎస్ మెనకా గాంధీ. మనేకా గాంధీ మేనకా వాళ్ళ గాంధీ. పిన్నే కదా రాహుల్ గాంధీకి. సో అది వన్ ఆఫ్ ద టాప్ కేసు అడ్మినిస్ట్రేటివ్ లాలో. డిఫమేషన్ లో రాహుల్ గాంధీ టాప్ కేసు. ఓకే ఓకే. డిఫమేషన్ లో రెండు ఉన్నాయి బేసికల్ గా. ఆ, ఒకటేమో వెర్బల్ గా చెప్పేది, ఇయర్ వినేది అంతే. ఇంకొకటి పబ్లిష్ చేసేది. హియర్స్ ఆ, అవి రెండు పేర్లు ఉన్నాయి వాటికి, కానీ ఇది ఐపీసీలో ఏం లేదు, కానీ టాట్ లో వస్తుంది వాటికి పేర్లు. స్లాండర్, స్లాండర్ చివర్లో ఆరు ఉంది కదా, ఇయర్ కి వెళ్ళేది స్లాండర్. ఇంకోటి లైబుల్ అనేది ఉంది, అది ఏమో పబ్లిష్ చేస్తే వస్తుంది. లైబుల్ కాదు, లేమో అదే చూసి చెప్తాను ఒకసారి. లిబెల్. లిబెల్ 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 అని ఉంది, అదేమో పబ్లిష్ చేసేది. 22 ఆఫ్ క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇన్సల్ట్ అండ్ అన్నాయన్స్. ఇది కూడా ఎక్కువ సార్లు వస్తుంది. క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎవరినైనా బెదిరించినప్పుడు అట్లాంటప్పుడు క్రిమినల్ ఇంటిమిడేషన్ వస్తుంది. ఓకే. తర్వాత లాస్ట్ చాప్టర్ ఒకటే సెక్షన్, ఇది కూడా ఎక్కువ సార్లు వస్తుంది. ఎగ్జామ్లో చాలా సార్లు వచ్చేది ఇదే. ఆఫ్ అటెంప్ట్స్ ఆఫ్ అఫెన్సెస్ 511 చాలా ఇంపార్టెంట్ సెక్షన్, ఎందుకంటే లాస్ట్ సెక్షన్ ఇదే. చాలా ఎగ్జామ్స్లో కూడా వస్తుంది. దీని వ్యాలిడిటీ ఏంటంటే, అటెంప్ట్కి పనిష్మెంట్ ఫర్ అటెంప్ట్ టు కమిట్ అఫెన్సెస్. ఏదైనా అఫెన్స్కి, మర్డర్ అటెంప్ట్కి ఒక సెక్షన్ ఉంటుంది, దానికి పనిష్మెంట్ ఉంటుంది. కానీ ప్రతి అఫెన్స్ అటెంప్ట్ చేసిన దానికి డిఫైన్ చేయలేదు పనిష్మెంట్. అప్పుడు దీంట్లో ఇచ్చారు, అటెంప్ట్ చేస్తే సమ్ 50% పనిష్మెంట్ ఇవ్వాలని ఇక్కడ ఇచ్చేశారు. జనరల్గా ఇంకో తంబు రూల్ ఏంటంటే, అటెంప్ట్కి 50% పనిష్మెంట్ ఉంటుంది, అబెటింగ్కి 25% ఉంటుంది ఇఫ్ నాట్ కమిటెడ్. కమిట్ చేస్తే మళ్ళీ అది వేరే ఉంటుంది. ఓకే, అది ఇది జస్ట్ అవుట్లైన్ బర్డ్స్ ఐ వ్యూ. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అవుట్లైన్ అడగండి లోపల 2 minutes 5 minutes. ఎవరన్నా మీరు సైటేషన్స్ గురించి కావాలంటే అడిగితే చెప్పడానికి ప్రయత్నించవచ్చు. One minute. ఓకే, ఇప్పుడు ఈ స్క్రీన్ కనిపిస్తుంది కదా, మనం లోపలికి వచ్చాము సెక్షన్లో. ఇక్కడ ప్రియాంబుల్ కూడా ఇచ్చారు. Whereas it is expedient to provide a general penal code for India. This is a general penal code. మనకి మళ్ళీ వేరే యాక్ట్లు కూడా ఉన్నాయి. పోక్సో యాక్ట్ అని, అట్లా మనీ లాండరింగ్ కి వేరే యాక్ట్లు ఉన్నాయి. సెక్చువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ వేరే యాక్ట్ ఉన్నాయి. జూనియల్ జస్టిస్ వేరే యాక్ట్స్ ఉన్నాయి. వేరే యాక్టుల్లో కవర్ కాకపోతే, స్పెషల్ యాక్టుల్లో కవర్ కాలేని ఏదైనా అఫెన్స్ ఉంటే అది జనరల్ అఫెన్సెస్. ఇది జనరల్ పీనల్ కోడ్ అనమాట. ఒకవేళ రెండిట్లో ఉంటే స్పెషల్ యాక్ట్ కింద తీసుకోవాలి. అది కూడా అట్లా కూడా క్వశ్చన్ అడగవచ్చు. పోక్సో యాక్ట్లో కూడా పనిష్మెంట్ ఉంది, ఆ, దీంట్లో కూడా ఉంది, ఐపీసీలో కూడా ఉంది. అప్పుడు పోక్సోనే ప్రివైల్ అవుతుంది దీనికంటే. ఇక అట్లా ఈ సెకండ్స్ కూడా పెడతారు, కానీ దాని కింద డీల్ చేయాల్సి వస్తుంది స్పెషల్ యాక్ట్ ఉన్నప్పుడు. ఓకే, సిపిసి అంటే తెలుసు కదా మీ అందరికీ, ఆ తర్వాత చూస్తాము. సిపిసి అంటే తెలుసు కదా, దాని ఫుల్ ఫామ్ చెప్పండి. సిపిసి ఫుల్ నేమ్ సివిల్ ప్రొసీజర్ కోడ్. కాదు, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. అది ఎందుకంటే ఇప్పుడు మీ పేరు ఎట్లా ఉందో అలా చెప్పాలి కదా. ఆ పేరు ఆ 1908 ఆ కోడ్లో దాన్ని కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అని ఇచ్చారు. దాని పేరు ఇలానే చెప్పాలని. సో మనం ఏదో సివిల్ ప్రొసీజర్ కోడ్ అని మనకు స్టైల్ అలా అలవాటు అయిపోయింది. అందరూ జడ్జిలు కూడా అదే వాడేస్తుంటారు. కానీ వీలైనంత వరకు మీరు డ్రాఫ్టింగ్ అవి చేసినప్పుడు ఆ కోడ్లో దాని పేరు ఏం పెట్టారో ఆ పేరు వాడండి. అదే కరెక్ట్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఇట్స్ నేమ్. ఓకే, అది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు చూడండి, టైటిల్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆపరేషన్. దిస్ యాక్ట్ షాల్ బి కాల్డ్ ద ఇండియన్ పీనల్ కోడ్. దీనికి 1860 అని కూడా రాయాలి వాళ్ళు. కాల్డ్ ద ఇండియన్ పీనల్ కోడ్ అండ్ షాల్ ఎక్స్టెండ్ టు ద హోల్ ఆఫ్ ఇండియా. ఇండియా మొత్తం వస్తుంది.
అఫెన్సెస్ కమిటెడ్ విత్ ఇన్ ఇండియా. ఇండియాలో ఒక అఫెన్స్ చేస్తే ఎవ్రీ పర్సన్ షాల్ బి లైబుల్. వాడు అమెరికా వాడైనా సరే, పాకిస్తాన్ వాడైనా సరే, విల్ బి డెల్ట్ ఈక్వల్లీ. ఈవెన్ ఇండియన్ అయినా సరే అందరూ సమానమే ఈ ఇండియాలో, ఇండియన్ టెరిటరీలో చేస్తే. ఓకే. షాల్ బి గిల్టీ విత్ ఇన్ ఇండియా. అఫెన్సెస్ కమిటెడ్ బియాండ్ ఇండియా బట్ విచ్ బై లా మే బి ట్రైడ్ విత్ ఇన్ ఇండియా. అఫెన్సెస్ కమిటెడ్ బియాండ్ ఇండియా, ఎనీ పర్సన్ లైబుల్ by any Indian law to be tried for an offence committed beyond India shall be dealt with according to the provisions of this code for any act committed beyond India in the same manner as if such act had been committed within India. అంటే బట్ విచ్ బై లా మే బి ట్రైడ్ విత్ ఇన్ ఇండియా. కొన్ని కొన్ని నేరాలు ఇండియా బయట చేసినా ఇండియాకు నష్టం కలిగినప్పుడు ఇండియాలో చేసినట్టుగా భావించి పనిష్మెంట్ ఇస్తారు. ఇది 3 కింద ఇచ్చాడు. ఓకే. 4లో డీటెయిల్డ్గా ఉంది, అన్ని కవర్ అవుతాయి. ఎక్స్ట్రా టెరిటోరియల్ అఫెన్సెస్. ఎక్స్ట్రా టెరిటోరియల్ అఫెన్స్లో ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఏదైనా నేరం చేస్తే ఇన్ ఎనీ ప్లేస్ వితౌట్ అండ్ బియాండ్ ఇండియా, రెండు అంటే డీటెయిల్డ్గా రాశాడు. వితౌట్ ఇండియా అండ్ బియాండ్ ఇండియా. వితౌట్ ఇండియా అంటే జస్ట్ ఇండియన్ బోర్డర్, జస్ట్ పాకిస్తాన్లోకి ఒక 4 అడుగులు వేసాడు, అక్కడ ఏదో చేసి వచ్చాడు. లేదంటే పక్కన నేపాల్లోకి 4 అడుగులు వెళ్ళి అదే చేసి వచ్చాడు. అది వితౌట్ ఇండియా వస్తుంది. బియాండ్ ఇండియా అంటే కొంచెం డీప్ వెళ్ళినట్లు ఉంటుంది. బియాండ్ ఇండియా అంటే వాళ్ళు చాలా డీప్ వెళ్ళినట్టు ఉంటుంది. అందువల్ల చాలా క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ, వితౌట్ ఇండియా అండ్ బియాండ్ ఇండియా. ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ ట్రై చేస్తారా? మా శాంతి గారు మ్యూట్ చేసేయండి. చేశారులేండి. తర్వాత ఎనీ పర్సన్ ఆన్ ఏ షిప్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా, ఇది అందరికీ తెలుస్తుంటుంది. ఫ్లోటింగ్ ఐలాండ్ థియరీ అంటారు. ఫ్లోటింగ్ ఐలాండ్ థియరీ అంటే ఇండియన్ షిప్ ఉంది, అది ప్రపంచంలో సముద్రంలో ఎక్కడున్నా కానీ, ఇలాంటి ఏ హార్బర్లో ఉన్నా, న్యూయార్క్లో ఉన్నా సరే, అది అట్లాంటిక్ ఓషన్లో ఉన్నా ఎక్కడున్నా సరే, అది ఒక ఇండియన్ ఐలాండ్ లాగా అనుకోవాలి. అది కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఒక చిన్న ఐలాండ్ లాగా ఫ్లోట్ అవుతూ అక్కడ దాకా వెళ్ళింది అనుకోవాలి. ఇండియాలో రిజిస్టర్ అయిన షిప్, ఆ షిప్పులో ఎవడైనా వేరే ఫారిన్ కంట్రీ వాడు, పాకిస్తాన్ వాడైనా అమెరికన్ అయినా ఒక ఏదైనా నేరం చేసినప్పుడు షిప్పులో కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే 4 రోజులు కూడా జర్నీ చేస్తుంటాయి షిప్స్ ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా ఉండొచ్చు. సో కనీసము ఇప్పుడు ఈవెన్ మన అండమాన్ నుంచి విశాఖపట్నం, చెన్నై కూడా షిప్స్ వస్తాయి. 3 డేస్ జర్నీ ఉంటుంది. ఇంకా అన్ని రోజులు ప్రయాణాలు జరుగుతున్నప్పుడు ఏదో గొడవలు అవుతుంటాయి అక్కడ ఉన్న వాళ్ళకి. అక్కడ ఏదైనా నేరం చేసినప్పుడు థెఫ్ట్ అయినా చేయొచ్చు కదా, బస్సుల్లో ట్రైన్లో కూడా థెఫ్ట్ అవుతుంది. చిన్న థెఫ్ట్ జరిగినా కానీ వాడు నేను న్యూయార్క్లో చేశానంటే కూడా ఇండియన్ షిప్లో జరిగినప్పుడు ఇక్కడ వాడిని పట్టుకొచ్చి వాడిని ఇక్కడ పనిష్ చేయొచ్చు. అది ఎయిర్ క్రాఫ్ట్ అయినా సరే, ఫ్లైట్లో జరిగినా సరే. ఎనీ పర్సన్ వితౌట్ అండ్ బియాండ్ ఇండియా టార్గెటింగ్ ఏ కంప్యూటర్ రిసోర్స్, ఇది ఐటీ యాక్ట్లో కూడా వస్తుంది. ఐటీ యాక్ట్లో కూడా క్లియర్గా ఇచ్చారు. వాడు వేరే దేశంలో ఉన్న ఇండియాలో ఇక్కడ మన సర్వర్ డౌన్ చేసాడు అనుకోండి, ఇండియన్ సర్వర్, మన వెబ్సైట్ పనిచేయాలి, మన రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ పనిచేయలేదు, వాడు అక్కడ అటాక్ చేసాడు, అప్పుడు వాడు ఎవడైనా సరే ఎనీ పర్సన్ ఈజ్ లైబుల్. ఇక 2 గుర్తుపెట్టుకోండి, ఎనీ సిటిజనా ఎనీ పర్సనా అనేది ఈ 2-3-4 సెకండ్స్లో చూడండి. అది కొంచెం 2-3 ఎగ్జాంపుల్స్ వస్తే మీకు తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. అఫెన్స్ ఇంక్లూడ్స్ ఎవ్రీ యాక్ట్ కమిటెడ్ అవుట్ సైడ్ ఇండియా which if committed in India would be punishable under this code. ఓకే. ఇక్కడ కంప్యూటర్ రిసోర్స్ అంటే ఐటీ యాక్ట్లో ఉన్న దానికని ఇచ్చారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఓకే, అతను ఉగాండాలో నేరం చేస్తే ఇండియాలో వాడిని ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడే వాడిని పనిష్ చేయొచ్చు. నాకు మామూలుగా జ్యూరిస్డిక్షన్, క్రిమినల్ లాలో జ్యూరిస్డిక్షన్ ఏంటంటే నేరం ఎక్కడ జరిగితే అక్కడ, వేరే దేశంలో జరిగినప్పుడు అక్కడ మన పోలీస్ స్టేషన్ ఉండదు కదా, అందువల్ల వాడిని ఇండియాలో ఏ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తే ఫస్ట్ అక్కడే జ్యూరిస్డిక్షన్ అవుతుంది. అది అక్కడ ఇచ్చారు. 5 చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఈ ఫస్ట్ 5 సెకండ్స్ ఎక్కువ ఎంసీక్యూలో వస్తాయి. నాట్ టు బి అఫెక్టెడ్ బై దిస్ యాక్ట్ సర్టన్ లాస్. ఏమేమి యాక్ట్ రావంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటి రిలేటెడ్ యాక్ట్స్ రావు. అట్లాగే ఏదైనా స్పెషల్ లా, లోకల్ లా ఉంటే వీటి కిందకి రావు. ఎందుకంటే కొన్ని ట్రైబల్ ఏరియాస్లో మన ఐపీసీ పనిచేయదు. అక్కడ స్పెషల్ లా దాంట్లో మెన్షన్ చేస్తారు, ఐపీసీ ఇస్ నాట్ అప్లికబుల్ టు దిస్ పార్ట్ అని. కొన్ని నాగాలాండ్లో కానీ నికోబార్ ఐలాండ్స్ అట్లాంటి దగ్గరలో
మణిపూర్లో ఏదైనా అస్సాంలో కొన్ని ఏరియాలు అట్లాంటివి ఏదైనా మెన్షన్ చేస్తుంటారు, కాన్స్టిట్యూషన్లో కూడా ఉంటాయి. అక్కడ వాళ్ళ ట్రైబల్ కౌన్సిల్ వాళ్ళే డీల్ చేసుకుంటారు. ఇలాంటి లోకల్ వాళ్ళు ఉంటారు, లోకల్ బాడీస్ వాళ్ళు చూస్తారు. అందువల్ల అప్పుడు ఐపీసీ ప్రకారం పనిష్మెంట్ ఉండదు. ఇది జనరల్ ఎక్స్ప్లెనేషన్స్. వీటిల్లో కూడా చాలా ఈ జనరల్ ఎక్స్ప్లెనేషన్ చాప్టర్లో కూడా గ్యారంటీ వస్తాయి. 6 డెఫినిషన్ ఇన్ ద కోడ్ టు బి అండర్స్టూడ్ సబ్జెక్ట్ ఎక్సెప్షన్స్. దీని తర్వాత మనకి ఎక్సెప్షన్ చాప్టర్ ఉంది. ఆ ఎక్సెప్షన్స్లో ఉన్నవన్నీ ప్రతి సెకండ్కి ఉన్నాయని అనుకోవాలి. అది ఇక్కడ ఇచ్చాడు. ఎవ్రీ డెఫినిషన్, ఎవ్రీ పీనల్ ప్రొవిజన్ అండ్ ఎవ్రీ ఇలస్ట్రేషన్ shall be understood subject to the exceptions, though those exceptions are not repeated in such definition, penal provision or illustration. ప్రతి దాంట్లో మళ్ళీ చెప్పలేం కదా, దట్ ఈస్ డీమ్డ్ టు బి డిఫైన్డ్ అని అనుకోవాలి ఇలస్ట్రేషన్స్లో. తర్వాత సెన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వన్స్ ఎక్స్ప్లెయిన్డ్, మనకి భాషలో చెప్తాడు కదా, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టని. అట్లా ఒకసారి జనరల్ ఎక్సెప్షన్స్లో చెప్పేసరికి మళ్ళా ప్రతి సెక్షన్లో చెప్పాల్సిన పని లేదు. అట్లాగే ఈ సెక్షన్లో ఒక దగ్గర చెప్తే ఒక డెఫినేషన్ ఇదంటే ఇంకా అదే డెఫినేషన్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఉంటుంది, అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్. సో 7 దాంట్లో అది చెప్పారు. ఇది 7th సెన్స్ అనమాట. ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ దిస్ కోడ్ ఈజ్ యూజ్డ్ ఎవ్రీ పార్ట్. ఓకే, చిన్న ఫాస్ట్ డెఫినేషన్స్. జెండర్ అంటే మేల్ ఆర్ హీ అని ఉంటే అది షీగా కూడా అనుకోవాలి, అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్. ఓకే, ఇప్పుడు ఒక రేప్ కేసులో ఒక లేడీ ఒక అసిస్ట్ చేస్తుంది ఆ రేప్ చేసిన వాడికి, ఇంకొక అమ్మాయిని రేప్ చేయడానికి. అప్పుడు ఆమె లైబుల్ అవుతుంది లేదా? ఆమె కూడా లైబుల్ అవుతుంది. అప్పుడు షీ అని కూడా పెట్టుకోవాలి. ఓకే, 8th సెకండ్ నెంబర్స్ ఇలా గుర్తుపెట్టుకోండి. కొన్ని 8th మార్చి ఉమెన్స్ డేకి లింక్ పెట్టుకోవచ్చు. 8th, సెకండ్ 8, 9 నెంబర్ లక్కీ నెంబర్. నంబర్ అంటే సింగులర్ అయినా ప్లూరల్ అయినా, ప్లూరల్ అయినా సింగిల్ అయినా అవుతుంది. అది 10 మ్యాన్ ఉమెన్ అంటే ఇక్కడ డిఫైన్ చేశారు. 1 ఫర్ మ్యాన్, జీ ఫర్ ఉమెన్ అనుకోండి. 10 అంటే కపుల్, అది 10 సెకండ్ 10. సెకండ్ 11 పర్సన్. పబ్లిక్ అంటే ఇక్కడ డిఫైన్ చేశారు. ఓకే, తర్వాత సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ 14లో చెప్పారు. పబ్లిక్ సర్వెంట్ ఏ సెక్షన్లో ఉందో తెలుసా? చాలా ఇంపార్టెంట్. 21. సో మీరు 21, 14 కలిపి చదువుకోవాలి. 14లో గవర్నమెంట్ సర్వెంటు, 14లో పబ్లిక్ సర్వెంట్. మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటో చూడండి. పబ్లిక్ సర్వెంట్ మీద క్వశ్చన్ ఎక్కువ వస్తుండొచ్చు. పబ్లిక్ అనేది పబ్లిక్ ఇంక్లూడ్స్ ఎనీ క్లాస్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్ ఎనీ కమ్యూనిటీ అని చెప్పాడు. తర్వాత గవర్నమెంట్, ఇండియా, జడ్జి అవన్నీ డిఫైన్ చేశాడు. కోర్ట్ ఆఫ్ జస్టిస్, పబ్లిక్ సర్వెంట్ ఇక్కడ ఇచ్చారు. చాలా రకాలు ఉన్నాయి. అల్టిమేట్గా చూస్తే ఒక గవర్నమెంట్ కాంట్రాక్టర్ ఉంటాడు, రోడ్డు వేస్తుంటాడు మీ వీధిలో కాంట్రాక్టర్. ఆయన పబ్లిక్ సర్వెంట్ అవుతాడా లేదా? ఆయనకేం జీతం లేదు, ఏమి లేదు. అట్లాగే మీ కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు, కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఎంఆర్ఓ ఆఫీస్లో. అతను పబ్లిక్ సర్వెంట్ అవుతాడా లేదా? వీళ్ళంతా కూడా పబ్లిక్ సర్వెంట్స్ అవుతారు. ఎందుకంటే గవర్నమెంటే వాళ్ళని అపాయింట్ చేసింది, నువ్వు ఈ రోడ్డు అయ్యి బాబు అని కాంట్రాక్టర్కి ఇచ్చింది వర్క్. సో ఈజ్ ఆన్ పబ్లిక్ డ్యూటీ, పబ్లిక్ సర్వెంట్ అవుతాడు ఆ వర్క్ ఉన్నంత పీరియడ్. అట్లాగే వాడు కంప్యూటర్ ఆపరేటర్, వాడికి పర్మనెంట్ ఎంప్లాయ్ కాకపోయినా వాడిని నాడు పెట్టారు, స్కావెంజర్ స్వీపర్ నాడు పెట్టారు రోడ్డు క్లీన్ చేయమని. ఆ క్లీన్ చేసే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే పబ్లిక్ సర్వెంట్ మీద చేసినట్టే వస్తుంది. రోడ్డు స్వీపర్స్ వాళ్ళు డైలీ వేజ్ వర్కర్సే ఉండొచ్చు. అది కానీ వస్తారా లేదా మీరు ఒకసారి డబుల్ చెక్ చేయండి, ఎందుకంటే చాలా డీప్ డెఫినేషన్ ఉంది. రీసెంట్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, జనరల్గా వీళ్ళంతా వస్తారు. ఈవెన్ స్వీపర్ కూడా విల్ కమ్ అండర్ పబ్లిక్ సర్వెంట్. ఎందుకంటే 12 దగ్గరలో డిఫైన్ చేశారు, చాలా ఎలాబొరేట్గా ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. డబుల్ టు మూవబుల్ ప్రాపర్టీ. ఈ సెకండ్ నెంబరు 4 చక్రాలు ఉన్నాయి, ఇటు 2 ఇటు 2. డబుల్ టు మూవబుల్ ప్రాపర్టీ విల్ మూవ్. తర్వాత 23 రాంగ్ఫుల్ గెయిన్. ఓకే, ఇక్కడ మెన్సరియా అంటారు కదా ఐపీసీలో, ఆ మెన్సరియా ఉందా లేదా అనేది ఇక్కడ వీటిలో తెలుస్తుంది. మెన్సరియా అందరికీ తెలుసు కదా, ఒక క్రిమినల్ యాక్ట్ చేసినప్పుడు ఒక పర్సన్ ఉండాలి. ఒక కుక్క పోయి కరిచింది, దారిలో పోతా ఉంటే ఆ కుక్కకి పనిష్మెంట్ లేదు, దాన్ని వేరేగా ఏదో డీల్ చేస్తారు. కానీ దాన్ని పట్టుకెళ్ళి పోలీసులు ఐపీసీ సెక్షన్ కింద బుక్ చేయరు. సో
ద యాక్ట్ షుడ్ బి కమిటెడ్ బై పర్సన్ ఓన్లీ. తర్వాత పర్సన్ ఉండాలి, యాక్ట్ ఉండాలి, అది కూడా మెన్సరియా ఉండాలి. ఓకే, మెన్సరియా లేకపోతే కూడా చాలాసార్లు రాదు. ఒకసారి సివిల్ లైబిలిటీ ఉంటుంది. మీరు మీరు కాంపౌండ్ వాళ్ళు బయట ఆ నీళ్ళు ఇసిరేస్తారు, కళ్ళాపి నీళ్ళు మిగిలినవి ఆ బయట పోయే వాడి మీద పడతాయి. మీకు మెన్సరియా లేకపోయినా మీకు నాలెడ్జ్ ఉంటుంది, అక్కడ ఎవడో ఒకడు పోతుంటాడు, వాడు అఫెక్ట్ అవుతాడని. సో అదొకటి చూసుకోవాలి. ఇక్కడ రాంగ్ఫుల్ గెయిన్ ఈజ్ గెయిన్ బై అన్లాఫుల్ మీన్స్ ఆఫ్ ప్రాపర్టీ. ఇది ప్రాపర్టీకి రిలేటెడ్. రాంగ్ఫుల్ గెయిన్ నాట్ లీగల్లీ బౌండ్. మీకు అది ఆ ప్రాపర్టీ వచ్చే హక్కు లేదు, కానీ మీరు దాన్ని ఎలాగోలా తెచ్చుకున్నారు, మీ పేరు రాసేసుకున్నారు. దాంట్లో రాసేసుకుంటే ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కేసుల్లో కూడా జరిగాయి. ల్యాండ్ అక్విజిషన్ కేసుల్లో వాళ్ళ ఇంటి పేర్లు ఒకటే ఉంటాయి. ఏదో ఎక్స్ సుబ్బారెడ్డి అని ఉంటుంది, ఆ ఊర్లో అదే ఇంటి పేరుతో ఒక 60 మంది సుబ్బారెడ్డిలు ఉంటారు, అదే ఇంటి పేరు ఉంటుంది. వీటిపోయి నేనే ఆ సుబ్బారెడ్డిని, అదే నాదని చెప్పి ఆ డబ్బులు తెచ్చుకున్న కేసులు కూడా ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్ ఒకటి చేస్తున్నాం మనం. సో అది రాంగ్ఫుల్ గెయిన్ అవుతుంది. నాట్ లీగలీ ఎంటైటిల్డ్, వాడికి హక్కు లేదు దాని మీద. రాంగ్ఫుల్ లాస్, లాస్ బై అన్లాఫుల్ మీన్స్ ఆఫ్ ప్రాపర్టీ, ఇది కూడా ప్రాపర్టీ రిలేటెడే. టు విచ్ ద పర్సన్ లూజింగ్ ఇట్ ఈజ్ లీగల్ ఎంటైటిల్డ్. అది మనకు చెందాల్సిన ప్రాపర్టీ, కానీ ఏరే వాడు మనకు చెందకుండా అడ్డపట్టి పుల్లేసి మనకు రాకుండా చేస్తాడు. అది రాంగ్ఫుల్ లాస్ వస్తుంది. తర్వాత ఇది కూడా రివర్స్, గెయినింగ్ రాంగ్ఫుల్లీ ఆర్ లూజింగ్ రాంగ్ఫుల్లీ. A person is said to gain wrongfully when such person retains wrongfully as well as when such person acquires wrongfully. వాడు మన ప్రాపర్టీలు ఆక్రమించుకొని ఉన్నాడు ఆల్రెడీ, అది కూడా రాంగ్ఫుల్ గెయిన్. నేనేం గెయిన్ చేయలేదంటే ఆల్రెడీ ఉందన్నా కానీ గెయినింగ్ రాంగ్ఫుల్లీ. యాజ్ వెల్ యాజ్ వెన్ సచ్ పర్సన్ అక్వైర్స్ రాంగ్ఫుల్. ఇలా ఉంటే వాడు వచ్చి అక్వైర్ చేశాడు, ఇప్పుడు వచ్చాడు, అది కూడా గెయినింగ్ రాంగ్ఫుల్లీ. ఓకే, దీనికి ఆపోజిట్ లూజింగ్ రాంగ్ఫుల్లీ. డిజానెస్ట్, ఫ్రాడ్యులెంట్లీ, ఈ మూడు ఇంపార్టెంట్. డిజానెస్ట్ అంటే ఏంటి అని, intention of causing wrongful gain to one person or wrongful loss to another person is said to do that thing dishonestly. దానికి దీని బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ప్రాపర్టీయే కాదు, ఏదైనా ఉంటుంది. వాడి లవర్ ఉన్నాడు, లవర్ ఉంది, ఆమెకి వెళ్ళి వీడు ఏదో అబద్ధం చెప్పాడు, వీడు డ్రంకర్డ్ అని ఏదో డిజానెస్ట్గా. వాడికి ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ రాంగ్ఫుల్ గెయిన్ టు వన్ పర్సన్ ఆర్ రాంగ్ఫుల్ లాస్ జరిగింది అక్కడ. ఫ్రాడ్యులెంట్లీ అంటే fraudulently if he does that thing with intent to defraud but not otherwise. వాడికి ఏదో నష్టం కలిగించాలనుకున్నాడు. ఇక్కడ కూడా ప్రాపర్టీయే కాదు, ఏదైనా వస్తుంది. అవి ఆ ప్రాపర్టీ కానీ కూడా డీఫ్రాడ్ చేస్తే అది ఫ్రాడ్యులెంట్లే వస్తుంది. రీజన్ టు బిలీవ్, ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ కాజ్ టు బిలీవ్ దట్ థింగ్ బట్ నాట్ అదర్వైజ్. ఒక మనం బ్యాగ్ పట్టుకొని రైల్వే స్టేషన్లో ఉన్నాము, మనం ఏదో ఊరికి వెళ్తున్నాము వస్తున్నాము అని కదా అనుకుంటారు. రీజన్ టు బిలీవ్, ఒక బేసిక్ రీజన్ ఉండాలి. అంటే ఊరికి అజంప్షన్ చేసుకోవడం కాకుండా ఆ 2-3 యాక్టులను బట్టి రీజన్ టు బిలీవ్ ఉంటుంది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఎక్కువసార్లు అడుగుతుంటారు. ప్రాపర్టీ ఇన్ పొజిషన్ ఆఫ్ వైఫ్, క్లర్క్ ఆర్ సర్వెంట్. ఒక క్లర్క్ దగ్గర కానీ వైఫ్ దగ్గరగా ఉన్న ప్రాపర్టీ ఎవడన్నా తీసుకుపోయినా మనం కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. పోయిన వాడే ఇవ్వాల్సిన పని లేదు, అది మన ఓన్ ప్రాపర్టీగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, కౌంటర్ ఫీట్. కౌంటర్ ఫీట్ అంటే డూప్లికేట్ లాగా చేయడం, ఒక డాక్యుమెంట్కి కానీ అలాంటి కాయిన్స్కి కానీ వాటికి కౌంటర్ ఫీట్ కరెన్సీ అంటాం కదా. కాజెస్ వన్ థింగ్ టు రిజెంబుల్ అనదర్ థింగ్ ఇంటెండింగ్ బై మీన్స్ ఆఫ్ దట్ రిజెంబులెన్స్ టు ప్రాక్టీస్ డిసెప్షన్. ఇప్పుడు వాడు 500 రూపాయల నోట్లు చేశాడు, ఎగ్జాక్ట్లీ ఆర్బీఐ చేసినట్టే చేయలే, ఎక్కడో చిన్న తప్పు ఉంది. అంత మాత్రాన అది కౌంటర్ ఫీట్ కాదండి, మేము ఎగ్జాక్ట్గా చేయలేదు, సేమ్ టు సేమ్ అనాల్సిన పని లేదు. వాడు మోసం చేయాలని చెప్పి తయారు చేస్తే చాలు, అది ఒక 50% మ్యాచింగ్ చేసేసి అనామకుడు కొంచెం పెద్ద నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మోసం చేయొచ్చు. అందువల్ల ఎగ్జాక్ట్లీ రిజెంబులెన్స్ అవసరం లేదు, అది కౌంటర్ ఫీట్ కంటే దాని ఇంటెన్షన్ ఇంపార్టెంట్, ఎందుకు చేశాడు వాడు అని. కొంత దగ్గర కరెన్సీ నోట్లు ఉంటాయి, సినిమాల్లో వాడడానికి చేస్తారు కరెన్సీ నోట్లు. సినిమాల్లో వాడు ఏదో కోట్ల రూపాయలు వెదజల్లినట్టు చూపిస్తారు, ఆ సీన్ కోసం కావాలి. అది మోసం చేయడానికి చేయలేదు, వాళ్ళ సినిమా షూటింగ్ కోసం చేసుకున్నారు. సో అది కౌంటర్ ఫీట్ కింద రాదు. ఓకే, ద డాక్యుమెంట్ అంటే మన ఎవిడెన్స్ యాక్ట్లో కూడా డిఫైన్ చేశారు. ఎనీ మ్యాటర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్, ఒక మ్యాటర్ ఉండాలి, ఎనీథింగ్ ఒక సబ్స్టెన్స్ ఉండాలి, ఒక మీడియం, ఒక రాయో, పేపరో, స్టోనో, మెటల్ పీసో ఏదో ఒకటి. ఇలాంటి ఇప్పుడు కంప్యూటర్ హార్డ్ డిస్క్ డివైస్, అది కూడా డాక్యుమెంటే. వాటిల్లో
ఉండాలి, అది డాక్యుమెంట్ అవుతుంది. దానికి డాక్యుమెంట్లు ఏమేమి ఉంటాయి? లెటర్స్ ఉండొచ్చు, అంటే లెటర్స్ అంటే అక్షరాలు ఉండొచ్చు. ఫిగర్స్ అంటే ఏదైనా బొమ్మలు లాంటివి ఉండొచ్చు. మార్కింగ్స్ ఉండొచ్చు, హ్యాష్ సింబల్ లాంటి ఏదో ఒక మార్కింగ్, చిన్న చిన్న బొమ్మలు, ట్రాంగిల్ అలాంటివన్నీ మార్క్స్ అన్నమాట. అలాంటి మార్క్స్ ఉండొచ్చు. ఓకే, వీటిలో ఏమేమి చెప్పారు? చెక్ ఈజ్ అ డాక్యుమెంట్, పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్, మ్యాప్ ప్లాన్ ఏ డాక్యుమెంట్, డైరెక్షన్స్, రోడ్ డైరెక్షన్ సింబల్స్ ఉంటాయి, అవి కూడా డాక్యుమెంట్ కింద వస్తాయి. కాంట్రాక్ట్ ఈజ్ అ డాక్యుమెంట్ అట్లా. ఓకే, ఎలక్ట్రానిక్ రికార్డ్ అంటే ఇక్కడ డిఫైన్ చేశాడు, యాజ్ డిఫైన్డ్ ఇన్ ఐటీ యాక్ట్ అని ఇచ్చాడు. వాల్యుబుల్ సెక్యూరిటీ, ఇది చాలా సార్లు వస్తుంది. వాల్యుబుల్ సెక్యూరిటీ పదం ఎక్కడ వినుంటారు మీరు ఎక్కువగా? వాల్యుబుల్ సెక్యూరిటీ అనేది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ లో వస్తుంది. డబ్బులే కాదు, జ్యువెలరీ కాదు, ఏదైనా వాల్యుబుల్ సెక్యూరిటీ కూడా అని. ద వర్డ్ వాల్యుబుల్ సెక్యూరిటీ denotes a document which is or purports to be a document whereby any legal right is created, extended, transferred or restricted or extinguished. లీగల్ రైట్ క్రియేట్ అయింది. ఎగ్జాంపుల్ ఉన్నాడు, వాళ్ళ అల్లుడు వస్తాడు, నాకేం డౌరీ ₹1 ఇద్దండి, నేను ఒక ఇండస్ట్రీ పెడతాను, ₹1,00,00,000 గ్యారంటీ కావాలి, నాకు ₹1,00,00,000 గ్యారంటీ పెట్టమంటాడు. అటు పోలీసులు అడిగి చెప్తాడు, నేను ₹1 డౌరీ తీసుకోలేదండి, నేను ఉంటే గ్యారంటీ సంతకం పెట్టమని అంటాడు. అది డౌరీ కింద రాదంటాడు కదా వాడు. కానీ ఆ వాల్యుబుల్ సెక్యూరిటీ డెఫినేషన్లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో అది కూడా పెట్టారు. యూ షుడ్ నాట్ ఆస్క్ ఈవెన్ వాల్యుబుల్ సెక్యూరిటీ. అంటే రేపు ఇది కట్టకపోతే వాళ్ళే కదా కట్టుకోవాలి, అత్తమామలు. సో లీగల్ రైట్ ఈస్ క్రియేటెడ్. ఎంత ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. రైట్ క్రియేట్ అవుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది, ఆల్రెడీ ఉన్న రైటు. అంటే లీజ్ ఉంది, లీజ్ ఎక్స్టెండ్ అవుతుంది ఇంకొక ఇయర్కి, అది ఎక్స్టెండెడ్ అనమాట. ట్రాన్స్ఫర్డ్, మనకి ఇచ్చింది ఇంకోరికి మారుస్తాడు, వీడికి ఇచ్చిన రైట్నే వీళ్ళ పిల్లలకు కూడా చెందేటట్టు రాశాడు, కొన్ని ట్రాన్స్ఫర్ చేసినాం. రిస్ట్రిక్టెడ్, ఇలాంటి మైనస్, ఉన్నది తగ్గించడం. వాడికి ఆ 3 ఏళ్ల లీజ్ ఇస్తే ఇప్పుడు 1 ఇయర్కే తగ్గించుకోవడం. ఎక్స్టింగిష్డ్ అంటే అది క్లోజ్ చేసేసుకున్నట్టు, క్లోజ్ చేసుకున్నప్పుడు ఎక్స్టింగిష్ అయిపోతుంది రైట్స్. ఆర్ రిలీజ్డ్, వీళ్ళే నాకు ఇంకా రైట్ వద్దని వదులుకుంటారు. ఆర్ వేర్ బై ఎనీ పర్సన్ అక్నాలెడ్జెస్ దట్ ఈ లైస్ అండర్ లీగల్ లైబిలిటీ అట్లా. ఆర్ హ్యాజ్ నాట్ ఏ సర్టెన్ లీగల్ రైట్, నాకు పలానా దాని మీద హక్కు లేదండి అని చెప్తాడు, అది కూడా వస్తుంది. అలాంటివన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత విల్ అంటే లీగల్ డాక్యుమెంట్, వీలునామా దీంట్లో ఇచ్చారు. ఎనీ టెస్టిమెంటరీ డాక్యుమెంట్ 31లో ఇచ్చారు. 32లో యాక్ట్ అంటే నాట్ ఓన్లీ యాక్ట్, ఒమిషన్ కూడా. వర్డ్స్ రెఫరింగ్ టు యాక్ట్స్ ఇంక్లూడ్ ఇల్లీగల్ ఒమిషన్స్. యాక్చువల్గా ఎక్కడ ఒక సెంటర్లో, సార్ నరేంద్ర గారు, ఏదన్నా ఇప్పుడు సెంటర్లో ఒక రియల్గా జరిగింది విజయవాడలో. ఆ, ఎవడో ఒకటి కత్తి తీసుకొని అటు సెంటర్లో ఎవడో పొడిచాడు, అక్కడే హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు, అతను యాక్ట్ చేయలే, అది ఇల్లీగల్ ఒమిషన్ వస్తుంది. అప్పుడు నేనేం చేయలేదండి, నన్ను ఎందుకు ఆ క్రైమ్లో పెట్టారంటే వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని వైలేట్ చేసిందంటే లెక్క. అది ఇల్లీగల్ ఒమిషన్ కింద ఆయన పనిష్మెంట్ అవుతాడు. ఆ సీఏని కూడా సస్పెండ్ చేశారని చెప్తారు, కానిస్టేబుల్ యాక్ట్ చేయనందువల్ల. తర్వాత 33 యాక్ట్ ఆర్ ఒమిషన్. 33 ఒక జనరల్గా మ్యాథమెటిక్స్లో అట్ట 3 3 3 వేస్తే రికరింగ్ అంటాం కదా, మల్టిపుల్ 3s ఉంటాయి, చుక్క పెట్టేస్తాం. యాక్ట్ డినోట్స్ యాజ్ వెల్ సిరీస్ ఆఫ్ యాక్ట్స్ ఇన్ సింగిల్ యాక్ట్. ఒక దెబ్బ కొట్టినా ఒకటే, 10 దెబ్బలు కొట్టినా ఒకటే. వాడు కొట్టాడు, కర్రతో కొట్టాడు అంటాం, ఒక్క దెబ్బే కొట్టానండి, ఇలాంటి 4 కొట్టానండి, 10 కొట్టానండి అని, ఇలాంటి 50 దెబ్బలు కొట్టాడండి అంటారు. ఏదైనా యాక్ట్ కింద లెక్క వస్తుంది. ఒమిషన్ అయినా ఒమిషన్, ఒక్కరోజు ఒమిష్ చేసినా మల్టిపుల్ టైమ్స్ చేసినా, సో ప్లూరల్ కూడా తీసుకోవాలి. యాక్ట్స్ డన్ బై సెవరల్ పర్సన్స్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ కామన్ ఇంటెన్షన్, ఇది చాలా సార్లు వస్తుంది. ఒక థెఫ్ట్కి వెళ్తాడు, ఆ థెఫ్ట్ వెళ్ళిన వాళ్ళని వాడు వెహికల్లో తీసుకెళ్తాడు, వాడు మళ్ళీ వాడు బ్యాగులు పట్టుకొస్తే తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటాడు, అందరి కామన్ ఇంటెన్షన్ వస్తే పంచుకుందామని. అలాంటివన్నీ నేను ఊరికే అండి బయట ఉన్నాను, వాడు లోపల పొడిచాడు, వీడు పడవల, నేను ఉండే డ్రైవర్నే అండి అంటాడు. నేను డ్రైవర్ని అంటే కూడా కుదరదు, వాడు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టే. 34 కింద అందరూ లైబుల్. మీరు ఏదైనా ఎఫ్ఐఆర్లు చూస్తే మల్టిపుల్ పర్సన్స్ ఉన్నప్పుడు 34 కింద కూడా అందరిని పెడుతూ ఉంటారు. అవును. 35 వెన్ సచ్ అన్ యాక్ట్ ఈస్ క్రిమినల్
బై రీజన్ ఆఫ్ ఇట్ బీయింగ్ డన్ విత్ క్రిమినల్ నాలెడ్జ్ ఆర్ ఇంటెన్షన్. అవును. ఓకే, దీనికే కొంత ఎక్స్టెన్షన్ ఇది. ఎఫెక్ట్ కాదు, పార్ట్లీ బై యాక్ట్ అండ్ పార్ట్లీ బై ఒమిషన్. కొంచెమేమో యాక్ట్ వల్ల అవుతుంది, కొంత రోజు కొడుతుంటాడు మళ్ళీ భోజనం పెట్టడు, అట్లా పెట్టినప్పుడు ఆ రెండు కలిసి ఉంటాయి అన్నమాట అక్కడ. తర్వాత 37 కోఆపరేషన్ బై డూయింగ్ 1/7 lakhs కాన్స్టిట్యూటింగ్ అన్ అఫెన్స్. సార్ ఇప్పుడు ఒక సార్ ఆ, నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఆ, కార్ పార్కింగ్ లో ఒక అతను పార్కింగ్ తో కారు చిన్నగా టచ్ అయింది అనేసి ఒక పిడికిలతో గుద్దాడు ఆ, ఎవరిని? ఛాతీ మీద. అది గుద్దిన ఆయన్ని. అది ఆహా, కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయినాడు. ఆ, ఆ. ఇప్పుడు యాక్ట్ పార్ట్లీ బై యాక్ట్ అండ్ పార్ట్లీ బై ఒమిషన్. అది అంటే పార్ట్ ఒమిషన్ అంటే వాడు తీసుకుపోవాలి, హాస్పిటల్కి తీసుకుపోవాలనే. అప్పటికప్పుడే చనిపోయినాడు అనమాట. ఇంకా ఆ, అంటే ఆ. గుద్దాడు కరెక్టే, కానీ ఎప్పుడు ఎప్పుడు జరిగింది అది? నిన్న నిన్న మధ్యాహ్నం జరిగింది. అన్ని టీవీలలో వచ్చింది. ఓకే, ఓకే, నేను చూడలేదు అది. ఓకే, పర్వాలేదు. అదే ఇట్లనే ఆ, జరుగుతుంటాయి రోడ్ రేజ్ అని. ఉమ్. ఆ, వాడు కొట్టడం అనేది సివిల్ నేచర్, వీడు కొట్టడం క్రిమినల్. అది ఒక ఓకే, మన కార్కి ఇంకొక కారు తగిలింది అనుకోండి, వాడు మనకి డబ్బులు మాత్రమే ఇవ్వాలి. అంతే. మనం వాడి కార్ని సీజ్ చేసామనుకోండి, ఆ, నేను కార్ ఇవ్వనని, అది మనం క్రిమినల్ యాక్షన్ అవుతుంది. ఓకే. ఈవెన్ ఇప్పుడు వీళ్ళు ఫైనాన్స్ కంపెనీలు వెహికల్స్ కి లోన్లు ఇస్తారు కదా, అవును. అప్పుడు లోన్ తీసుకున్నాడు కట్టడు, వాళ్ళు వచ్చేసి రోడ్డు మీద వాడు ఆడ దొరికితే ఆడ బండి పట్టుకొని పోతా ఉంటారు. అవును. కాకపోతే వాళ్ళు బ్లాంక్ పేపర్స్ లో రాసి పెట్టుకో ఉంటారు, తర్వాత రాసుకుంటారు ఆయన ఇచ్చినట్టుగా వాలంటరీగా. అవునండి. ఒకవేళ గట్టిగా పట్టుకుంటే ఆ, అది ఇది థెఫ్ట్ అవుతుంది, ఎక్స్ట్రాక్షన్ లాగా, రాబరీ లాగా అవుతుంది. అది ఇలాంటి ఎక్స్ట్రాక్షన్ థెఫ్ట్ రాబరీ కింద వస్తుంది అది. ఓకే. ఫోర్స్గా తీసుకెళ్ళినప్పుడు మీరు ఎక్కడో ఉంటారు, షాపింగ్ మాల్కి వెళ్ళి ఉంటారు ఫ్రెండ్స్ రిలేటివ్స్తో, వాడు అవును. ఆడికి వచ్చి తీసుకుపోయాడు అనుకోండి, అది అవును. కొంచెం ఇన్సల్ట్గా ఉంటుంది కదా కట్టలేదని. అవును. అప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టవచ్చు. వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాడు సివిల్ లయబిలిటీ కేసు వేసుకొని త్రూ కోర్టే వెహికల్ తీసుకోవాలి. అవును. కోఆపరేషన్ బై డూయింగ్ 1/7 lakhs కాన్స్టిట్యూటింగ్ అన్ అఫెన్స్. అదే వీళ్ళు ఒక మల్టిపుల్ పీపుల్ ఉంటారు, ఒకడేమో ఒకటి చేస్తుంటాడు, ఒకటి కొడుతుంటాడు, ఇంకొకటేమో వాడికి ట్రీట్మెంట్ ఇవ్వడు, అట్లా. ఆ జైలర్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు అవును. ఇద్దరు కలిసి కోఆపరేషన్లో చేస్తారు, అది కూడా అఫెన్స్ కిందే వస్తుంది అన్నాడు. ఇక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్ కూడా. ఈ ఎగ్జాంపుల్స్ చదవాలి, ఇలస్ట్రేషన్స్ చదవాలి. ఓకే. ఆ పర్సన్స్ కన్సర్న్ ఇన్ క్రిమినల్ యాక్ట్ మే బి గిల్టీ ఆఫ్ డిఫరెంట్ అఫెన్సెస్. ఒక యాక్ట్లో మల్టిపుల్ అఫెన్సెస్ ఉంటాయి, ఆ అఫెన్సెస్ అన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు, అది దాంట్లో ఇచ్చాడు. 39 వాలంటరీలీ అంటే అందరికీ తెలుసు, మనం విల్ఫుల్గా చేస్తే అది వాలంటరీలే వస్తుంది. వెన్ హీ కాజెస్ ఇట్ బై మీన్స్ వేర్ బై ఇంటెంట్స్ టు కాజ్ ఇట్ ఆర్ బై మీన్స్ ఆఫ్ విచ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎంప్లాయింగ్ దోస్ మీన్స్ హీ న్యూ ఆర్ హీ హ్యాడ్ రీజన్ టు బిలీవ్ ఇట్ టు బి లైక్లీ టు కాజ్. ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉంది, ఆ కుక్కనే వాడు కరుస్తుంది, ఆ కుక్కని అంటే బయటికి పంపించేస్తే మనకు బాధ లేదు అనుకుంటాడు, వాడు వచ్చి చిన్నగా గేట్ తీస్తాడు అంతే, వాడే కుక్కని తీసుకెళ్ళి కుక్క వెళ్ళిపోతుంది, అది కూడా అవును. వాలంటరీగా చేసినట్టే. తర్వాత పార్టీలో అఫెన్స్ డిఫైన్ చేశారు, ఎక్సెప్ట్ జనరల్ ఎక్సెప్షన్స్, మిగతావన్నీ అఫెన్స్లు అని. స్పెషల్ లా అంటే అంత కూడా ఇచ్చారు, అప్లికబుల్ టు పర్టికులర్. స్పెషల్ లాకి లోకల్ లాకి డిఫరెన్స్ ఇచ్చారు. స్పెషల్ లా ఇది ఇట్లాంటివి కూడా అడుగుతారు, ఫ్యూచర్లో అడగొచ్చు. స్పెషల్ లా అంటే ఏంటి, లోకల్ లా. అప్లికబుల్ టు ఏ పర్టికులర్ సబ్జెక్టు. ఎగ్జాంపుల్, ఉమెన్ ఉన్నారు, వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళకి సెక్చువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేసెస్ ఉంది, దట్ ఈస్ ద పర్టికులర్ సబ్జెక్ట్, వీళ్ళకి వర్క్ ప్లేసెస్లో వాళ్ళకి మాత్రమే స్పెషల్ లా అది. లోకల్ లా అంటే ఇప్పుడు ఆ ఖమ్మము అక్కడ ట్రైబల్స్కి ఒక యాక్ట్ ఉంది, ఆ శ్రీకాకుళంలో అక్కడ ఉన్న గిరిజనులకు ఒక యాక్ట్ ఉంది, విశాఖపట్నం ఏజెన్సీలో, అది లోకల్ లా అవుతుంది, ఒక టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఇది పర్టికులర్ సబ్జెక్ట్స్కి ఉంటుంది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఉంది, పర్టికులర్ సబ్జెక్ట్స్ అనమాట, గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్, అది స్పెషల్ లా. అది కూడా త్రూ అవుట్ కంట్రీ ఉంటుంది జనరల్గా, కానీ పర్టికులర్ పీపుల్కే ఉంటుంది, అది స్పెషల్ లా. లోకల్ లా అంటే పర్టికులర్ ఏరియాకి ఉంటుంది, మైనర్ డిఫరెన్స్.
ఇల్లీగల్ అండ్ లీగల్లీ బౌండ్ టు డూ, ఇక్కడ ఈ డెఫినేషన్స్ అని ఇచ్చారు. విచ్ ఈజ్ అన్ అఫెన్స్ ఆర్ విచ్ ఈజ్ ప్రొహిబిటెడ్ బై లా. ఇల్లీగల్లో ఇల్లీగల్కి అఫెన్స్కి బేసిక్ డిఫరెన్స్ ఉంది. మనము ఒక కాంట్రాక్ట్ చేస్తామని వాడికి ఇన్ టైంలో చేయలేదు, వాడికి ఇంత కాంపెన్సేషన్ ఇస్తాం చేయకపోతేనో అది ఇల్లీగల్ అవుతుంది. అది సివిల్ లైబిలిటీ ఉంటుంది, దాంట్లో క్రిమినల్ ఉండదు. అఫెన్స్ అంటే క్రిమినల్ లైబిలిటీ ఉంటుంది. ఓకే, లీగలీ బౌండ్ టు డూ ఇచ్చాడు. ఇంజరీ 44 ఇంజరీ గుర్తుపెట్టుకోండి. 40 అఫెన్స్, 44 ఇంజరీ. ఎనీ హామ్ వాట్ ఎవర్ ఇల్లీగలీ కాస్ట్ ఎనీ పర్సన్ ఇన్ బాడీ, మైండ్, రెప్యుటేషన్ ఆర్ ప్రాపర్టీ. 4, 44కి 4 ఉన్నాయి. నంబర్ కూడా ఇటు గుర్తుపెట్టుకోవచ్చు. బాడీ, మైండ్ మన దగ్గర ఉంటాయి. రెప్యుటేషన్, ప్రాపర్టీ అది రిలేటెడ్ టు అవుట్ సైడ్. ఈ రెప్యుటేషన్ కూడా లైక్ ప్రాపర్టీ. గుడ్ విల్ అంటాం కదా, ఆ గుడ్ విల్ కూడా లైక్ ఏ ప్రాపర్టీ అనుకోవాలి. ఓకే, తర్వాత లైఫ్ అంటే లైఫ్ ఆఫ్ ఏ పర్సన్ ఓన్లీ, మనిషికే లైఫ్. యానిమల్స్, బర్డ్స్ అవన్నీ సెకండ్ కింద లైఫ్ రావు. ఓకే, ఒక కుక్కని చంపితే అది మర్డర్ కేసు అవ్వదు, అది వేరే యానిమల్ లా కింద కేసు అవుతుంది. ఓకే, 46 డెత్ అంటే కూడా ఒక మనిషి మరణిస్తేనే డెత్, ఒక కుక్క చచ్చిపోతే ఆ డెత్ కింద దీంట్లోకి రాదు, అవి వేరే కింద వస్తాయి. 47 యానిమల్ అనేది కూడా డిఫైన్ చేశాడు. 48 వెస్టల్ అంటే డిఫైన్ చేశాడు. ఎనీథింగ్ మేడ్ ఫర్ ద కన్వేయన్స్ బై వాటర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ప్రాపర్టీ. బోట్స్, షిప్స్ ఎలాంటివన్నీ వాటర్ మీద వెళ్ళే బాడీస్ అని వెసల్స్ అన్నాడు. 49 ఇయర్ అండ్ మంత్ అని డిఫైన్ చేశాడు. 49 ఇయర్ దేనికి ఇంపార్టెంట్? 1949 ఇయర్ దేనికి ఇంపార్టెంట్? ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇయర్ 1949 చాలా ఇంపార్టెంట్ ఇయర్. అడ్వకేట్స్ అందరికి తెలవాల్సిన ఇయర్. Constitution was కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ అయింది కదా అప్పుడు 1949 నవంబర్ yes, sir. 26. అదే మళ్ళీ అడ్వకేట్ డే కూడా ఏదో ఉన్నట్టుంది. ఓకే, అది సెక్షన్ 15 అటు గుర్తుపెట్టారు. మీలో సైన్స్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారా? సైన్స్ వాళ్ళు నేను సైన్సే కానీ 50 అనేది సెక్షన్. మీకు ఏదన్నా ఒకటి ఇచ్చారనుకోండి, దాని సెంటర్ కట్ చేస్తారు ల్యాబ్ లో, సైన్స్ ల్యాబ్స్ లో. అవునండి, దాన్ని సెక్షనింగ్ అంటారు, డిసెక్షన్. అవునండి. సో 50 కరెక్ట్ గా సెక్షన్ కట్ అయింది అనమాట, అది నంబర్. 51 ఓత్. ఓకే, 52 గుడ్ ఫెయిత్ కూడా చాలా ఇంపార్టెంట్. నథింగ్ ఈజ్ సర్టిఫైడ్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ ఆర్ బిలీవ్డ్ ఇన్ గుడ్ ఫెయిత్ విచ్ ఈజ్ డన్ ఆర్ బిలీవ్డ్ వితౌట్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్. మనం ఒక పని చేసాము, మనం ఒక గుడ్ ఫెయిత్ తో చేసాము. ఒక డాక్టర్ ఉన్నాడు, ఆపరేషన్ చేశాడు విత్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్, అది గుడ్ ఫెయిత్ తో చేసినట్టు. ఒక చచ్చిపోవచ్చు, పేషెంట్కి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. వాడు కేర్లెస్ గా చేస్తే గుడ్ ఫెయిత్ తో చేసినట్టు కాదు. ఓకే, ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, ఎవరు పేరెంట్స్ లేరు, వాడిని తీసుకెళ్లారు, ఎక్కడో షెల్టర్ హోమ్ లో పెట్టారు, తీసుకెళ్తున్నాము, అది గుడ్ ఫెయిత్ తో తీసుకెళ్ళినట్టు. అంతేగాని వాడిని ఎక్కడో అమ్మేద్దామని తీసుకెళ్ళినట్టు కాదు. అది ఆ డిఫరెన్స్. తర్వాత హార్బర్ ఆల్రెడీ మాట్లాడేశాము, డెఫినేషన్ ఉంది. ఈ హార్బర్ లో చేసినప్పుడు వైఫ్ ఉంది, వాళ్ళ కొడుకు, వైఫ్, ఫాదర్, ఒక అతను క్రైమ్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్, వైఫ్, సన్ను అందరూ వాడికి హెల్ప్ చేశారు. బయట వచ్చాక వాడిని దాచిపెట్టారు. వీళ్ళల్లో ఎవరెవరికి పనిష్మెంట్ హార్బర్ సెక్షన్ కింద లైబుల్ అవుతారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, సన్స్ ఉన్నారు. నేరం చేసిన వాడికి ఒక సన్ను, ఒక వైఫ్, ఒక ఫ్రెండ్, ముగ్గురు హెల్ప్ చేశారు. వీళ్ళల్లో ముగ్గురులో ఎవరెవరికి పనిష్మెంట్ వస్తుంది? Friends ki sir. ప్రూవ్ అయితే. Friends and sons. Huh? అవును, ఫ్రెండ్ కి సన్ లైబుల్ అవుతారు. వైఫ్ ఈజ్ నాట్ లైబుల్. వైఫ్ ఈజ్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ హార్బర్. ఫ్రెండ్స్ అండ్ అక్వైంటెన్సెస్ లైబుల్ అవుతారండి. సన్ కూడా, కొడుకు కూడా యాజ్ పర్ ద యాక్ట్ సన్ కూడా లైబుల్ అవుతాడు. ఓన్లీ వైఫ్ ఒక్క దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు, కనీసం వాడికి ఒకరు అన్నం పెట్టేవాళ్ళని ఉండాలి కదా. అచ్చా. అట్లా సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అదే అండి, హార్బర్ అంటే డెఫినేషన్ చూడండి. హార్బర్ ఇంక్లూడ్స్ సప్లయింగ్ ఎ పర్సన్ విత్ షెల్టర్, ఫుడ్, డ్రింక్, మనీ, క్లోత్స్, ఆర్మ్స్, అమ్యూనిషన్ ఆర్ మీన్స్ ఆఫ్ కన్వేయన్స్ ఆర్ ద అసిస్టింగ్ ఎ పర్సన్ బై ఎనీ మీన్స్ వెదర్ ఆఫ్ ది సేమ్ కైండ్ యాజ్ దోస్ ఎన్యూమరేటెడ్ ఇన్ ది సెకండ్ ఆర్ నాట్ టు అవాయిడ్ అప్రహెన్షన్. వాడు నేరం చేసి వచ్చాడు, వాడిని దాచిపెట్టారు.
పోలీసులు పట్టుకోకుండా. అది హార్బరింగ్. కానీ పేరెంట్స్ కూడా ఇంక్లూడ్ అవుతారండి. పేరెంట్స్, సిబ్లింగ్స్. అందరూ ఎక్సెప్ట్ వైఫ్, ఎవ్రీబడి ఈజ్ లైబుల్. అవును. అది వేరే దగ్గర ఉన్నది. ఓకే. మళ్ళీ అక్కడ మనం చూస్తాం, మీకు అర్థమైంది కదా. ఉమ్. ఈవెన్ వాళ్ళ ఆ నేరం చేసిన వాడి పేరెంట్స్ హెల్ప్ చేసినా వాళ్ళకి కూడా లైబిలిటీ ఉంది హార్బరింగ్ కింద. అవును. వాడి చిల్డ్రన్ చేసిన లైబిలిటీ ఉంది. ఓన్లీ వైఫ్ ఒక్కటే ఎగ్జామ్టెడ్. కానీ ఆటోమేటికలీ ఎగ్జెంప్టెడ్ కాదండి. ఓన్లీ బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్. లేదా వైఫ్ ఈజ్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్. లోపల ఉంది, అక్కడ సమ్వేర్ వస్తుంది. ఓకే. పనిష్మెంట్స్ టు విచ్ అఫెండర్స్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉన్నాయి. ఆ ఫైవ్ యాక్చువల్గా 3 పనిష్మెంట్స్ టెక్నికల్ గా. వాళ్ళు చెప్పిన 5 దీని ప్రకారం అయితే ఇదే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డెత్, సెకండ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, థర్డ్ లేదు, ఫోర్త్లీ ఇంప్రిజన్మెంట్. మీరు కొన్ని సెక్షన్స్ లో చదువుతున్నప్పుడు ఆ ఈ విల్ బి లైబుల్ టు 5 year ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఐదర్ డిస్క్రిప్షన్ అని ఉంటది. అవునండి. ఐదర్ డిస్క్రిప్షన్ అంటే ఐడియా ఉందా? rigorous or simple imprisonment వెరీ అని. గుడ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇంప్రిజన్మెంట్ విచ్ ఈజ్ ఆఫ్ 2 descriptions అన్నాడు. మీరు ఏదైనా ఐదర్ డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ చూసుకోవాలి. రిగరస్ ఆర్ సింపుల్ అని. ఇది ఎక్కువ మందికి తెలియదు, మేడం బాగా క్యాచ్ చేశారు. చాలా బాగా. ఈ 2 descriptions, ఐదర్ ఆఫ్ 2 descriptions అంటే ఇది. ఓకే. ఫిఫ్త్లీ, ఈ రెండు ప్రాపర్టీ రిలేటెడే. 4 ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ అన్న 5 అన్న రెండు ప్రాపర్టీ కదా అల్టిమేట్ గా. ఇది ఫుల్ ప్రాపర్టీ పోతుంది, ఇది కొంతవరకే పోతుంది, అంతే తేడా. సో 3 భాగాలు, ఒకటేమో డెత్ పనిష్మెంట్, ఇంకోటి ఇంప్రిజన్మెంట్, ఇంకోటి ప్రాపర్టీ. సో బేసికల్గా 5-3 అనే సెకండ్ ఇలా గుర్తుపెట్టుకోండి. చూడడానికి 5 పనిష్మెంట్లు, యాక్చువల్గా 3 పనిష్మెంట్స్. ఓకే. అంటే ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ కూడా ఇంప్రిజన్మెంట్ లోనే కలిపాం. ఓకే. దీంట్లో పెద్ద సెక్షన్స్ లేవు. కమ్యుటేషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ డెత్. ఇట్ కెన్ బి మేడ్ యాజ్ ఏ కమ్యుటేషన్ అంటే మీనింగ్ తెలుసా? తగ్గించడం. తగ్గించడం కాదు, కన్వర్టింగ్ వన్ థింగ్ ఇంటూ అనదర్. కమ్యూటే ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రిటైర్మెంట్ అప్పుడు ఫండ్ ఇచ్చేటప్పుడు కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ అని వస్తుంది. ఓకే. గవర్నమెంట్ మే వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద అఫెండర్. ఇక్కడ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద అఫెండర్ ఇట్లాంటివి పదాలు అడుగుతారు. కన్సెంట్ ఆఫ్ ద అఫెండర్ కావాలా, వాడు అప్లికేషన్ పెట్టుకోవాలని. యాజ్ పర్ ద లా వాడు అప్లికేషన్ పెట్టబడలే క్షమాభిక్షకి. ప్రెసిడెంట్ కూడా ఆన్ హిజ్ ఓన్ క్షమాభిక్ష పెట్టేయచ్చు. ఇప్పుడు సోక్రటీస్ లాంటి వాడు ఉన్నాడు, విషయం ఇస్తే చచ్చిపోతానన్నాడు కదా. నేను వాడు కూడా ఎవడు సోక్రటీస్ లాంటి వాడు వచ్చి అట్టగా నాకు ఉరిశిక్ష చేస్తే చచ్చిపోతానన్నాడు. వాడు అడగడు, నేను అడగను అంటాడు వాడు. నేను క్షమాభిక్ష అడగను, నేను ఉరి తీస్తే చచ్చిపోతానంటాడు. అలాంటి వాడు ఎవడ ఉన్నాడు అనుకోండి, అప్పుడు వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద అఫెండర్ గవర్నమెంట్ కూడా కెన్ కమ్యూట్ ద పనిష్మెంట్ ఫర్ ఎనీ అదర్ పనిష్మెంట్ ప్రొవైడెడ్ బై దిస్ కోడ్. ఒక పనిష్మెంట్ని ఎనీ అదర్ జనరల్గా టు లోయర్ లెవెల్, అంతేగాని హయ్యర్ లెవెల్ చేయలేదు గవర్నమెంట్. వాడికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేస్తే, ఇలాంటి వాడికి 10 ఏళ్ళు వేస్తే వాడిని లైఫ్కి చేయలేదు, కానీ రివర్స్ చేయొచ్చు, తగ్గించవచ్చు. మళ్ళీ ఇక్కడ విడిగా ఇచ్చారు, కమ్యుటేషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ డెత్ విడిగా ఇచ్చారు టు అదర్ పనిష్మెంట్ అని. కమ్యుటేషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ లైఫ్ని ఫర్ ఎ టైమ్ నాట్ ఎక్సీడింగ్ 14 years వరకు. అంటే జనాలు ఒక రివర్స్ మీనింగ్ ఉంది మనకి, 14 years కంటే తగ్గకుండా అనే ఒక మీనింగ్ ఉంది. వాళ్ళు 12 years కూడా కమ్యూట్ చేయొచ్చు కావాలంటే, 10 years కూడా చేయొచ్చు. ఇక్కడ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అని డిఫైన్ చేశారు, ఇది కూడా అడగొచ్చు ఎక్కువ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కేసెస్ రిలేటెడ్, లేదంటే డెత్ సెంటెన్సెస్ రిలేటెడ్ అయినప్పుడు అప్రోప్రియేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. డెత్ సెంటెన్స్ కాకుండా లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేకుంటే అదర్ పనిష్మెంట్స్ ఉన్నప్పుడు, లేదంటే స్టేట్ యాక్ట్స్ ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ యాక్ట్స్ అఫెక్ట్ అయినప్పుడు, లేకపోతే డెత్ సెంటెన్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియా వస్తుంది. మీరు కొన్ని కాన్స్టిట్యూషనల్ కేసులు చూశారు కదా, దాంట్లో జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, లేకుంటే ఇందాక విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అన్నాము. మళ్ళీ మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటున్నాము. మనేకా గాంధీ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనొచ్చు కదా, యూనియన్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటున్నాము? ఎవరికైనా చెప్పగలరా? ఎవరైనా? మనేకా గాంధీ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనొచ్చు కదా.
అవును. స్టేట్ ఆఫ్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అన్నప్పుడు మలేక సెంటర్ అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి యూనియన్ ఆఫ్ ఇండియా అని. కాదు. మీరు తర్వాత చూడండి, కాన్స్టిట్యూషన్ లో ఒక దగ్గర ఒక సెక్షన్ లో లైబిలిటీ ఆఫ్ ది స్టేట్ లో అక్కడ క్లియర్ గా ఇచ్చారు, యూనియన్ ఆఫ్ ఇండియా అనే రాసుకోవాలని. అందుకనే ఉంటుంది. అంటే దిస్ డినోట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ రైట్స్, డ్యూటీస్, ఆబ్లిగేషన్స్, వయలేషన్ ఆఫ్ సెంట్రల్ లాస్ ఎక్కడ వచ్చినప్పుడు అప్పుడు ల్యాండ్ మార్క్ కేసు ఏమైనా ఉన్నా కానీ యూనియన్ ఆఫ్ ఇండియా అని అనడం జరుగుతుందేమో అండి. కాదు కాదు సార్, ఇప్పుడు నేను చెప్పాను కదా, కాన్స్టిట్యూషన్ లో లైబిలిటీ ఆఫ్ ద యూనియన్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఉన్నప్పుడు ఇట్ షుడ్ బి మెన్షన్డ్ యాజ్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఓకే. నాకు ఆ ఆర్టికల్ నెంబర్ గుర్తులేదు. కాంట్రాక్ట్ బై స్టేట్ లైబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ 300కి కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఆ నంబర్స్. చూడండి, చూసి తర్వాత చెప్పండి నెక్స్ట్ టైం కలిసినప్పుడు. ఓకే. ఇంకోటి, ఇది ఇంపార్టెంట్, ఇది ఇది ఎక్కువ అడుగుతుంటారు. ఫ్రాక్షన్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ పనిష్మెంట్. ఇన్ క్యాలిక్యులేటింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ పనిష్మెంట్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ షాల్ బి రికన్డ్ యాజ్ ఈక్వాలిటీ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ 20 years. ఇప్పుడు ఏదైనా ఇది ఎక్కువ ఎప్పుడు వాడతారంటే, ఏదైనా పనిష్మెంట్ ఉందనుకోండి, ఒక ఒక నేరం చేస్తే పనిష్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది. ఆ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది. అటెంప్ట్కి అక్కడ ఇచ్చారు కదా 511, అటెంప్టింగ్ టు క్రైమ్ 511 కింద 50% పనిష్మెంట్ ఉంది. సో ఇది 20 years తీసుకున్నప్పుడు వాడు అటెంప్ట్ చేస్తే అదే నేరాన్ని, నేరం జరగదు కానీ వాడు అటెంప్ట్ చేశాడు, ఆ అటెంప్ట్ చేసినప్పుడు వాడికి 10 years వేయొచ్చు యాజ్ పర్ దిస్ సెక్షన్. ఎందుకంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ 20 లెక్క. సో వాడికి హాఫ్ పనిష్మెంట్ ఉన్నది 511లో. హాఫ్ అంటే ఎంత లైఫ్ ఇంప్రిజన్మెంట్కి నంబర్ లేదు కదా, ఇన్ఫినిటీ హాఫ్ అన్నట్టు ఉంటుంది. అందువల్ల లైఫ్కి నీళ్ళు లేదు కాబట్టి టెక్నికల్గా న్యూమరికల్గా 20 years అనుకున్నారు. అట్లాగే ఏదైనా నేరాన్ని అబెట్మెంట్ చేసినప్పుడు ఆ నేరం జరగకపోయినా కానీ అబెట్ చేసిన వాడికి 1/4 పనిష్మెంట్ ఉంది. అంటే ఆ నేరాన్ని వాడు అబెట్ చేస్తే వాడికి 5 years పడుతుంది అది. సో ఈ 20 years 57 సెకండ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత 14 years 55 సెక్షన్. ఇంప్రిజన్మెంట్ లైఫ్ 14 years 55. సో 55 కింద లైఫ్ ఇంప్రిజన్మెంట్కి వాళ్ళు అప్ టు 14 years తీస్తారు, కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 years కాదు. అది ఒక మిస్కాన్సెప్షన్ ఉంది జనాల్లో. జనరల్గా గవర్నమెంట్ 14 years పంపించేస్తుంటుంది ఈ సెకండ్ కింద, కానీ ఆ సెకండ్ కింద వాడికి ఎగ్జామ్షన్ ఇవ్వకపోతే వాడు లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంటాడు. కొంతమంది ఉన్నారు కూడా 14 years దాటి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డ వాళ్ళు ఉన్నారు. అలాగా గవర్నమెంట్ వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి వదిలితేనే వాడు బయటకు వస్తాడు 14 yearsకి. అది కూడా క్షమాభిక్ష పెట్టుకుంటే రాడు, అందరు వచ్చారు. అచ్చా. కొంతమంది ఉన్నారు, ఒక బస్సు దహనం కేసులో, చిలకలూరిపేట దహనం కేసులో అతను 14 years దాటి కూడా ఇంకా జైల్లో ఉన్నాడు. మేము కూడా పోయినసారి రాజమండ్రి జైలుకి వెళ్ళినప్పుడు చూసాము, అతను 14 years దాటిన అతను బయట లేదు. అలాగే. ఓకే. సార్, ఒక మిస్కన్సెప్షన్ ఉంది ప్రజల్లో. ఒక డే ఒక నైట్ 2 రోజుల కింద ట్రీట్ చేస్తారు. నా చిన్నప్పుడు వినేవాడిని. ఆ టైం లేదు కాకపోతే వాళ్ళకి అదర్ ఎగ్జామ్షన్స్ ఏదో ఇస్తారు. అచ్చా. అంటే వాళ్ళు ఉన్న పీరియడ్కి గుడ్ కాండక్ట్ ఉంటే కొన్ని రోజులని అట్లాగే ఏదో ఇస్తారు. ఓకే. ఆ రకంగా ఏదో ఒకటి చేసి దానికి 14 ఏళ్ళకి వాళ్ళకి బయట పంపించేస్తారు. ఓకే. ఆ జైల్లో ఖైదీలు కూడా సినిమాల్లో చూపించినట్టు గొడవలు చేయడం అంతేం ఉండదు ప్రాక్టికల్గా. అవును. ఎందుకంటే అక్కడ జైలర్స్ స్టాఫ్ వాళ్ళు రికార్డులో వాళ్ళు మంచి సత్ప్రవర్తన ఉంటే తొందరగా బయటికి వెళ్తారు. అవును. అందువల్ల వాళ్ళు అలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కారు జనరల్గా. ఏదైనా చిన్న చిన్నవి తెలియకుండా సీక్రెట్గా ఏదైనా డ్రగ్స్, సిగరెట్ అట్లాంటి ఏదైనా తీసుకుంటారు కానీ మందులు లాంటివి ఎక్కువ ఆ, అంత రికార్డెడ్ అయ్యే వైలెన్స్లు ఏమీ చేయలేరు జనరల్గా. అవును. అయితే జైలు స్టాఫ్కి ఆ పవర్ ఉంది, వాళ్ళ క్యారెక్టర్ రాస్తాడు, వీడు మంచివాడు కాదంటే వాడు పోడు బయట. ఇది ఇక్కడ రాశాడు, హోల్లీ ఆర్ పార్ట్లీ రిగరస్ ఆర్ సింపుల్. జడ్జికి ఆ పవర్ ఇచ్చారు, డిస్క్రిషనరీ పవర్. ఒక పనిష్మెంట్ ఏమి డిఫైన్ చేయనప్పుడు వాడికి 5 ఏళ్ళు శిక్ష అని రాశారు, ఏమీ లేనప్పుడు ఆయన 5 ఏళ్ళు కఠిన శిక్ష అయినా వేయచ్చు, రిగరస్.
లేకపోతే సింపుల్ అయినా వేయచ్చు, అదర్వైజ్ మిక్స్డ్ ఒక 3 years రిగరస్ 2 years సింపుల్ కూడా వేయచ్చు. ఓకే, ఇది ఇంకా ఫైన్ గురించి ఉంది. వేర్ నో సమ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ విచ్ ఫైన్ మే బి ఎక్స్టెండెడ్. అమౌంట్ ఆఫ్ ఫైన్ విచ్ ద అఫెండర్ ఈజ్ లైబుల్ ఈజ్ అన్లిమిటెడ్ బట్ షల్ నాట్ బి ఎక్సెడ్. ఫైన్ మెన్షన్ చేయలేదు అనుకోండి, దీనికి ఒక 500 ఫైన్ అని 1000 రూపాయల ఫైన్ అని ఉంటే అంతవరకు వేస్తారు. ఒక్కోసారి కొన్ని నేరాలకి ఈ హాస్ టు పే ఫైన్ అనే ఉంటుంది, అమౌంట్ ఉండదు. అమౌంట్ ఉన్నప్పుడు జడ్జి ఇష్టం, డిస్క్రిప్షన్. ఎందుకంటే ఒక ఆటో వాడికి ఆ, ఆ ఆటో వాడికి అంబానీకి ఒకటే ఫైన్ వేయాలి. ఆటో వాడికి 1000 రూపాయలు ఫైన్ వేయచ్చు, అంబానీకి 1 కోటి రూపాయలు వేయచ్చు సేమ్ తప్పుకి, వాళ్ళ అచ్చా. ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి. ఓకే, మళ్ళా సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫైన్. ఈ ఫైన్ పే చేయకపోతే ఎట్లా అని రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇవి మీకు ఎంసీక్యూలో వచ్చినప్పుడు చూస్తే తెలుస్తుంది, అవి ఇప్పుడు చెప్పినా ఏం గుర్తుండవు. ఇవన్నీ దానికే డిస్క్రిప్షన్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫైన్, ఇవన్నీ అవే ఎక్కువ. ఈ ఇలస్ట్రేషన్స్ చూస్తే కొంచెం అర్థం అవుతాయి. లిమిట్ ఆఫ్ పనిష్మెంట్ ఆఫ్ అఫెన్స్ మేడప్ ఆఫ్ సెవరల్ అఫెన్సెస్. Offender shall not be punished with the punishment of more than one of such offences unless it be so expressly provided. వాడు చాలా నేరాల కింద ఉన్నప్పుడు వాడు లోపలికి వెళ్ళి దొంగతనం చేశాడు, ఒక ట్రెస్ పాస్ అని థెఫ్ట్ అని అటు మల్టిపుల్గా లేకుండా దానికి లిమిటేషన్స్ ఇచ్చారు. ద అఫెండర్ షల్ నాట్ బి పనిష్డ్ విత్ ఎ మోర్ సివియర్ పనిష్మెంట్ దాన్ ద కోర్ట్ విచ్ ట్రైస్ హిమ్ వుడ్ అవార్డ్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ సచ్ అఫెన్సెస్. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ ఉన్నాడు, ఆయనకి ఎంత పవర్ ఉంది, మన సిఆర్పిసిలో వెళ్తే తెలుస్తుంది. ఆయనకి ఒక 7 years ఇంప్రిజన్మెంట్ పవర్ ఉంది అనుకోండి, ఆయన 10 సంవత్సరాలు శిక్ష విధించడానికి లేదు, 7 సంవత్సరాల వరకు మాత్రం ఆయన విధించగలడు. ఆయన కెపాసిటీ అది. సో పెద్ద నేరమైనా ఆయన 7 సంవత్సరాల వరకు విధించగలడు, అంతకంటే చేయలేడు. అది ఇక్కడ డౌట్ఫుల్ అయితే ఏమిటి అనేది దీంట్లో ఇచ్చారు, ఆ నేరం వాడు చేశాడా లేదా అని. సాలిటరీ కన్ఫైన్మెంట్, దీని మీద ఎక్కువ ఎంసీక్యూస్ వస్తాయి. సాలిటరీ కన్ఫైన్మెంట్ మీద దీని మీద ఒకసారి చూడాలి. ఓకే, దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. అవన్నీ వేరే ఎంసీక్యూ నేను షేర్ చేస్తాను, చూడండి వాటిలో వస్తాయి. లిమిట్ ఆఫ్ సోలిటరీ కన్ఫైన్మెంట్. సోలిటరీ కన్ఫైన్మెంట్ అతను తెలుసు కదా, ఎవరితో కలవడు. ఇంతకుముందు ఒక ఆయన ఈవెన్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా వాళ్ళు సోలిటరీ కన్ఫైన్మెంట్ పెట్టిన కేసులు ఉన్నాయి కొన్ని వాటిల్లో, అంటే వీల్ చైర్లో ఉన్న వాళ్ళని కూడా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది జనరల్ ఎక్సెప్షన్స్, దీంట్లో చాలా వస్తాయి, ఇది అర్థం కావాలి కూడా. దీనికి నేను వేరే చెప్తాను, మీకు చూపిస్తా వర్డ్ ఫైల్లో. నేను ఇట్లా టేబులర్ ఫామ్లో కూడా చేశాను, మీకు కనిపిస్తుంటుంది, మీకు షేర్ చేస్తాను ఒక్కొక్క సెకండ్కి. మీరు విడిగా సపరేట్గా ప్రిపేర్ అవ్వచ్చు. వర్డ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా. హలో సార్, వినిపిస్తుందా ఆడియో? వినిపిస్తుందండి. ఎస్ సార్. ఓకే, ఇది ఒకసారి నెట్ ఇట్లా అన్ని సెకండ్స్కి నేను ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చాను. ఆ, మీరు ఇప్పుడు ఫస్ట్ సెకండ్ చూద్దాం. అచ్చా, కేస్ లాస్ టేబుల్. ఇప్పుడు టైటిల్ అండ్ ఎక్స్టెంట్, టైటిల్ గురించి ఇచ్చాము. ఇక్కడ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ ఎంహెచ్జిఆర్సి కేసులా కూడా ఇచ్చాను. అంటే మీ కేసులో అవసరమైతే వాడుకోండి, ఇలాంటి ఫైనల్కి పనికి వస్తుంది. ఓకే, ఇది కొంత నోట్స్ లాగా ఉంది, ఇది ఐ విల్ షేర్ యూ లేటర్. ఓకే, ఇప్పుడు మనం ఏ సెకండ్ జనరల్ ఎక్సెప్షన్స్ ఉన్నాం. ఓకే, యాక్ట్ డన్ బై పర్సన్ బౌండ్ ఆర్ బై మిస్టేక్ ఆఫ్ యాక్ట్ బిలీవింగ్ హిమ్సెల్ఫ్ బౌండ్ బై లా, అది సెక్షన్ ఉండేది. దీన్ని నేను సపరేట్ చేశాను, దీన్ని అట్టే పెడితే కన్ఫ్యూజ్ గా ఉంటుంది. యాక్ట్ డన్ బై ఎ పర్సన్ బౌండ్ బై లా, లేకపోతే యాక్ట్ డన్ బై ఎ పర్సన్ బై మిస్టేక్ ఆఫ్ యాక్ట్ బిలీవింగ్ హిమ్సెల్ఫ్ బౌండ్ బై లా, 2 పార్ట్లు కలిపి అలా పెట్టాడు. ఫస్ట్ యాక్ట్ డన్ బై ఎ పర్సన్ బౌండ్ బై లా, పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు, వాడికి ఎవరైనా సస్పెక్ట్ ఉంటే వాడిని ఆపి చెక్ చేసే పవర్ ఉంటుంది ఆ టైమింగ్స్ని బట్టి.
సో నా నా బ్యాగ్ ఎందుకు తీయాలి, నా బ్యాగ్ ఎందుకు తెరవకూడదు అంటే లేదు, ఆ, అతను చేసింది నేరం కాదు. తర్వాత యాక్ట్ డన్ బై ఎ పర్సన్ బై మిస్టేక్ ఆఫ్ యాక్ట్ బిలీవింగ్ హిమ్సెల్ఫ్ బౌండ్ బై లా. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ కారు దగ్గర వచ్చి చెక్కింగ్ పవర్ ఎగ్జాంపుల్ ఆ రూల్ ఉందనుకోండి, ఇంతకుముందు చెప్తా డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి ఎస్ఐఆర్ సిఐ అడగాలని ఉండేది. సో ఒకళ్ళ కానిస్టేబుల్ వచ్చి అడిగాడు, అతనికి పవర్ లేదు కానీ ఆయన ఉందని అనుకొని వచ్చి అడిగాడు, అంటే విత్ గుడ్ ఫెయిత్, అంటే మిమ్మల్ని ఏదో మోసం చేయాలని కాదు. అప్పుడు వాడికి ఆ అధికారం ఉందని చెప్పి వచ్చాడు, అది బౌండ్ బై లా వస్తుంది. ఇలాంటి వాడి జ్యూరిస్డిక్షన్ దాటి ఇంకో స్టేట్లోకి వెళ్ళాడు. ఒక అడవిలో ఫారెస్ట్లో ఉన్నప్పుడు రెండు స్టేట్స్ ఉంటాయి. ఆ, వాడు అదొక వాళ్ళ టెరిటరీ దాటి ఇంకో స్టేట్కి వెళ్ళాడు, అక్కడ ఎవడో చేశాడు, విడిపోయి వాడిని తన్నాడు. వాడి జ్యూరిస్డిక్షన్ కాదు, వాడికి అక్కడ చేయడానికి అధికారం లేదు. సరే బిలీవ్ చేశాడు, ఇది కూడా మా ఏరియానే అనుకున్నాడు, అంటే క్లియర్ కట్గా లేదు కదా అక్కడ అలా. తర్వాత యాక్ట్ ఆఫ్ జడ్జి వెన్ యాక్టింగ్ జ్యుడిషియల్లీ. జడ్జి చేసినవన్నీ కొందరు జడ్జిలు పొరపాటును కూడా పొరపాటున రాంగ్ జడ్జిమెంట్లు ఇస్తుంటారు. పైనకి వెళ్ళినాక వాళ్ళు బయటికి వెళ్తుంటారు. జడ్జి నన్ను అనవసరంగా 6 నెలలు జైల్లో పెట్టాడండి, జడ్జికి పనిష్మెంట్ ఇవ్వండి అని మనం అడగలేం 77 కింద. యాక్ట్ డన్, హలో, యాక్ట్ డన్ పర్సూయెంట్ టు ద జడ్జిమెంట్ ఆర్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్. కోర్ట్ ఏదో ఆర్డర్ ఇస్తుంది వాళ్ళని ఇంట్లోంచి ఎవిక్ట్ చేయమని, ఆ స్టాఫ్ వచ్చి ఎవిక్ట్ చేయిస్తారు. అప్పుడు వాళ్ళు కోర్ట్ ఆర్డర్ ప్రకారం యాక్ట్ చేశారు కాబట్టి వాళ్ళ మీద ఏమీ పనిష్మెంట్ ఏమి ఉండదు. 79 యాక్ట్ డన్ బై ఎ పర్సన్ జస్టిఫైడ్ ఆర్ బై మిస్టేక్ ఆఫ్ యాక్ట్ బిలీవింగ్ ఇన్ సెల్ఫ్ జస్టిఫైడ్ బై లా. యాక్ట్ డన్ బై ఎ పర్సన్ జస్టిఫైడ్ బై లా. ఇప్పుడు మనకి ప్రైవేట్ పర్సన్ కూడా అరెస్ట్ చేయొచ్చు కదా, ఒక సెక్షన్ ఉంది సిఆర్పిసిలో. అక్కడ మర్డర్ జరిగినప్పుడు ఒక అతను చూస్తాడు, ఒక నలుగురు చూస్తారు, ఆ మర్డర్ చేసిన వాడిని వచ్చి అందరు నలుగురు పట్టుకుంటారు. అది యాక్ట్ డన్ బై పర్సన్ జస్టిఫైడ్ బై లా. తర్వాత యాక్ట్ డన్ బై పర్సన్ బై మిస్టేక్ ఆఫ్ యాక్ట్ బిలీవింగ్ హిమ్సెల్ఫ్ జస్టిఫైడ్ బై లా. వాడు వచ్చి ఒకడిని కొట్టాడు అంతే, వీడిపోయి వాడిని అరెస్ట్ చేస్తాడు. ఆ ఆ కొట్టిన కేసులు అరెస్ట్ చేయాలా లేదా అనేది లేదు వీళ్ళకి పవర్, కానీ వాడు అరెస్ట్ చేశాడు ఉందనుకోని, అది బిలీవింగ్ హిమ్సెల్ఫ్ బై మిస్టేక్ అనమాట. అది 79. 80 చాలా ఇంపార్టెంట్. యాక్సిడెంట్ ఇన్ డూయింగ్ ఎ లాఫుల్ యాక్ట్. లాఫుల్ యాక్ట్లో ఎగ్జామ్స్ హార్మ్ కాజ్డ్ యాక్సిడెంటలీ డ్యూరింగ్ ఎ లాఫుల్ యాక్ట్ డన్ విత్ కేర్ అండ్ వితౌట్ క్రిమినల్ ఇంటెంట్. ఏదో ఒక మనం పని చేస్తుంటాము, ఆ, ఒక- మనం ఆ పని చేసినప్పుడు, హలో, ఆ వర్క్ చేసినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, వాడు గొడ్డలతో నరుకుతూ ఉంటాడు చెట్టు, అది ఎగిరి వెళ్ళి ఎవరికో తగిలి వాళ్ళకి ఇంజురీ అవుతుంది. అప్పుడు అతనికి ఇంటెన్షనల్గా చేయలేదు, అది యాక్సిడెంట్ అనమాట. సో ఆల్ యాక్సిడెంట్స్ 80 కింద కవర్ అవుతాయి. అంటే మన ఇన్వాల్వ్మెంట్ ఏం లేకుండా న్యాచురల్గా జరిగిన యాక్సిడెంట్. ఒక్కోసారి వెహికల్ వెళ్తూ ఉంటుంది, టైర్ బర్స్ట్ అయిపోయి వెహికల్ పక్కకి వెళ్ళి ఢీకుంటుంది, అది యాక్సిడెంట్, ప్యూర్ యాక్సిడెంట్ అనమాట. ఓకే. తర్వాత 81 యాక్ట్ లైక్లీ టు కాజ్ హార్మ్ బట్ డన్ వితౌట్ క్రిమినల్ ఇంటెంట్ అండ్ టు ప్రివెంట్ అదర్ హార్మ్. లైక్లీ టు కాజ్ హార్మ్ బట్ డన్ వితౌట్ క్రిమినల్ ఇంటెంట్ అండ్ టు ప్రివెంట్ అదర్ హార్మ్. ఇది కూడా సిమిలరే. ఒక పెద్ద షిప్ పోతా ఉంటుంది, ఎదురుగా ఇంకొక పెద్ద షిప్ వస్తుంటుంది. ఆ షిప్ రెండు తగులుకోకుండా ఉండాలంటే ఇది పక్కకు తిప్పాలి. పక్కకు తిప్పితే ఆడ చిన్న బోట్ ఉంది, బోట్లో నలుగురు ఉన్నారు, షిప్లో 200 మంది ఉన్నారు. సో 200 మంది ఉండే షిప్ని ఢీ కొట్టడం బెటరా, నలుగురుండే బోటుని కొట్టడం బెటరా అంటే అప్పుడు నలుగురున్న బోటుని కొడతాడు. అది 81 కింద వస్తుంది. ఓకే. ఆ, తర్వాత 82 యాక్ట్ ఆఫ్ ఎ చైల్డ్ అండర్ 7 years ఆఫ్ ఏజ్. దీనికి ఒక లీగల్ మ్యాక్సిమం ఉంది, ఎవరికైనా తెలుసా? 7 సంవత్సరాల లోపల పిల్లవాడు నేరం చేస్తే కూడా అది నేరం కాదు, వాడి వాడి వల్ల ఏదైనా నష్టం జరిగినా కానీ అది నేరం కింద రాదు. దానికి ఒక పేరు ఉంది, తెలుసా ఎవరికైనా? జువెనైల్ జస్టిస్. కాదు, డోలీ ఇన్కెపాక్స్ అంటారు, తెలీదా? బోల్డ్లో పెట్టాను, చూస్తున్నారు ఇది, డోలీ ఇన్కెపాక్స్ అంటే మనం మళ్ళా అనుకుందాము, ఉయ్యాల్లోని పిల్లోడు అని లెక్క వాడిని ట్రీట్ చేయాలి. ఉయ్యాల్లోని పిల్లవాడు, డోలీలోని పిల్లోడు అనుకోండి, డోలీ ఇన్కెపాక్స్, ఇన్కేపబుల్, incapable of doing an act. ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ అన్ యాక్ట్, డోలీ ఇన్కెపాక్స్. డోలీలో పిల్లోడు, ఉయ్యల్లో పిల్లోడు అనుకోండి, 7 ఏళ్ల లోపల. ఓకే.
యాక్ట్ ఆఫ్ ఎ చైల్డ్ అబౌవ్ 7 years అండ్ అండర్ 30 అండ్ 12 years ఆఫ్ ఏజ్ ఇమ్మెచ్యూర్ అండర్స్టాండింగ్. ఏదో ఆ 10 ఏళ్ల పిల్లోడు ఉన్నాడు, ఏదో టపాసులు వెలిగించాడు, ఆ దగ్గరికి గడ్డివామ మీద పడ్డది, ఫైర్ అయింది. సో వాడికి ఏమి ఇమ్మెచ్యూర్ అండర్స్టాండింగ్, ఇలా చేస్తే ఇలా అవుతుందని తెలియదు. ఒకవేళ వాడు నిజంగా కావాలనే చేయాలని చేస్తే ఏదైనా సినిమాలు చూసి అట్లా అంటే అప్పుడు జూనియర్ జస్టిస్ కింద వెళ్తాడు. లేకుంటే కూడా 12 years వాళ్ళకు కూడా జనరల్గా ఎగ్జంప్షన్ ఉంటుంది. సో 13 years అండ్ అబో వాళ్ళు అయితే జూనియర్ జస్టిస్ కింద వెళ్తారు. యాక్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్, పిచ్చివాడు కూడా ప్యూర్లీ ఎగ్జంప్టెడ్ అన్సౌండ్ మైండ్ ఉంటే. exempts acts by a person incapable of understanding the acts of nature or wrongfulness due to unsound mind, insanity. ఇన్సానిటీ మీద కొన్ని కేసులాస్ ఉన్నాయి చూడండి. మెక్నాటన్స్ రూల్ అని ఉంది, ఇది చెప్తారు. మెక్నాటన్స్ రూల్ ఏంది, వాట్ ఈజ్ ఇన్సానిటీ అని మనకి టాప్లో కూడా వస్తుంది. ఆ మెక్నాటన్స్ రూల్స్ ఏంటో చూడండి. ఓకే. యాక్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్కేపబుల్ ఆఫ్ జడ్జిమెంట్ బై రీజన్ ఆఫ్ ఇంటాక్సికేషన్. ఇంటాక్సికేషన్లో 2 రకాలు ఉన్నాయి. ప్రొటెక్ట్స్ యాక్ట్స్ అండర్ ఇన్వాలంటరీ ఇంటాక్సికేషన్ రెండరింగ్ ఏ పర్సన్ ఇన్కేపబుల్ ఆఫ్ జడ్జిమెంట్. ఇన్వాలంటరీగా 2 సార్లు జరుగుతుంది. వాడికి ఫోర్సిబుల్గా తాగిస్తారు, సినిమాల్లో కూడా చూస్తుంటారు. వాడికి ఫోర్సిబుల్గా తాగించేసి వాడిని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ఆ, బండి స్పీడ్గా వదిలేస్తాడు అనుకోండి, వాడు పోయి తగులుతాడు. లేదంటే వాడే యాక్సిడెంట్ చేసుకున్నట్టు చూపిస్తారు. ఇంకొకటి వాళ్ళు తెలియకుండా సీక్రెట్గా వితౌట్ దర్ నాలెడ్జ్, ఆర్ అగనిస్ట్ దిర్ విల్లు. నాలెడ్జ్ అంటే ఆ కూల్ డ్రింక్లో ఇస్తారు, ఆ కూల్ డ్రింక్లో ఏదో కలిపేసి ఉంటారు మత్తు మందు, వాడు ఏం జరిగిందో తెలియదు ఏదో చేస్తాడు, అది దాంట్లో. వితౌట్ నాలెడ్జ్, వితౌట్ కన్సెంట్, 2 రకాలు. అఫెన్స్ రిక్వైరింగ్ ఎ పర్టికులర్ ఇంటెంట్ ఆర్ నాలెడ్జ్ కమిటెడ్ బై వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్. ఇక్కడ ఉంది లిమిట్స్ డిఫెన్స్ ఫర్ వాలంటరీ ఇంటాక్సికేషన్. ఇంటెంట్ ఆర్ నాలెడ్జ్ ప్రెజ్యూమ్డ్, ఇంటెంట్ అన్నా ఉండాలి చేయాలని ఇంటెన్షన్, లేదంటే నాలెడ్జ్ అన్నా ఉండాలి. ప్రెజ్యూమ్డ్ అన్లెస్ డిస్ప్రూవ్డ్. తర్వాత యాక్ట్ నాట్ ఇంటెండెడ్ అండ్ నాట్ నోన్ టు బి లైక్లీ టు కాజ్ డెత్ ఆర్ గ్రీవియస్ యాక్ట్ డన్ బై కన్సెంట్. ఇక్కడ ఉంది ఎగ్జామ్స్ హార్మ్ నాట్ డెత్, డెత్ గ్రీవియస్ యాక్ట్ కాకుండా అదర్ హార్మ్స్ అన్ని ఎగ్జామ్ట్ అవుతాయి. కాజ్డ్ విత్ కన్సెంట్ ఇన్ గుడ్ ఫెయిత్. స్పోర్ట్స్ ఇంజరీస్ వస్తాయి, వాళ్ళు ఏదో ఆడుకుంటారు, కొన్ని ఫెన్సింగ్ అలాంటి గేమ్స్లో కత్తులు లాంటివి వాడతారు, బాక్సింగ్లో కూడా ఫైటింగ్ చేస్తుంటారు. ఎగ్జామ్స్ హామ్, వాడికి ఏదో పన్ను ఊరిపోతుంది, లేకుంటే రక్తం కారుతుంది, నాట్ డెత్ ఆర్ గ్రీవియస్ సర్ట్ అయినప్పుడు ఎగ్జామ్స్ అనమాట అది. 88 ప్రొటెక్ట్స్ యాక్ట్ నాట్ ఇంటెండెడ్ టు కాజ్ డెత్ డన్ బై కన్సెంట్ ఇన్ గుడ్ ఫెయిత్ ఫర్ పర్సన్స్ బెనిఫిట్. ఏదైనా పర్సన్స్ బెనిఫిట్ అంటే ఏదైనా ఆపరేషన్ అలాంటివి చేస్తారు కదా, అప్పుడు మనం కన్సెంట్ ఫామ్ సంతకాలు పెడుతుంటాం, మనము పెడుతుంటాం, మన దగ్గర గార్డియన్స్ వాళ్ళతో కూడా పెట్టించుకుంటుంటారు రిలేటివ్స్తో. ప్రొటెక్ట్స్ యాక్ట్స్ విత్ కన్సెంట్ ఫర్ ఎ పర్సన్స్ బెనిఫిట్ నాట్ ఇంటెండింగ్ డెత్. జనరల్గా మెడికల్ సర్జరీస్కి వాడుకుంటారు. యాక్ట్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ చైల్డ్ ఆర్ ఇన్సేన్ పర్సన్ బై ఆర్ కన్సెంట్ ఆఫ్ గార్డియన్. 2 సేమే. ఇక్కడ చైల్డ్ పర్సన్, ఇన్సేన్ పర్సన్ వీళ్ళు ఉంటారు, వాళ్ళ బెనిఫిట్ కోసం చిన్నపిల్లలకి ఆపరేషన్ చేశారు అనుకోండి, అప్పుడు పేరెంట్స్ సంతకం పెడతారు, అది 89లో వస్తుంది. పెద్దవాళ్ళకి అయితే 88లో వస్తుంది, అంతే తేడా, బోత్ ఆర్ సేమ్. కన్సెంట్ నోన్ టు బి గివెన్ అండర్ ఫియర్ ఆర్ మిస్కాన్సెప్షన్, భయంతో కన్సెంట్ ఇస్తారు, అవి లెక్కలోకి రాదు. ఇన్వాలిడేట్స్ కన్సెంట్ గివెన్ అండర్ ఫియర్ ఆర్ మిస్కాన్సెప్షన్ ఆర్ బై అన్ ఇన్కేపబుల్ పర్సన్, ఎగ్జాంపుల్ చైల్డ్ ఆర్ ఇన్సేన్ పర్సన్. భయపెట్టి కన్సెంట్ తీసుకున్నారనుకోండి, వాడంతటి వాలంటరీగా నేరం చేసినట్టు కాదు. గన్ పాయింట్ పెట్టి బండి నడపమంటాడు, వాడు నడుపుతాడు, వచ్చినవన్నీ సినిమాల్లో చూస్తుంటాం కదా, ఆ వచ్చినవన్నీ ఆ షాపులు ఏమన్నా ఉంటే వాటి మీద కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు, వాడు వెనకాల గన్ పెట్టాడు, వాడు అలా చేసుకుంటూ పోతాడు. ఓకే, అవి మిస్కాన్సెప్షన్ ఆఫ్ కన్సెంట్ అనలైజ్డ్ తుకారాం కేసులో. 91 ఎక్స్క్లూజన్ ఆఫ్ యాక్ట్స్ which are offenses independently of harm caused. Clarifies that consent-based exemptions do not apply to inherently illegal acts. ఆ చేసే నేరం, సారీ,
ఏదో అయింది, స్క్రీన్ ఇలా కనిపిస్తుంది ఇప్పుడు. స్క్రీన్ కనిపిస్తుందా మామూలుగానే? ఎస్ సార్. ఆ? కనిపిస్తుంది సార్. ఓకే, ఇక్కడ ఏదో ఇమేజ్ ఏదో వచ్చింది. ఎంత నెంబర్ చూస్తున్నాము? 91. ఎక్స్క్లూజన్ ఆఫ్ యాక్ట్స్ విచ్ ఆర్ అఫెన్సెస్ ఇండిపెండెంట్లీ ఆఫ్ హార్మ్ కాజ్డ్. ఇక్కడ మనం వేరే యాక్ట్కి వెళ్దాం ఇంక నుంచి. యాక్సిడెంట్ ఇన్ డూయింగ్ లాఫుల్ యాక్ట్ ఉంది. యాక్ట్ లైక్లీ టు కాజ్ హార్మ్ బట్ నాట్ వితౌట్ క్రిమినల్ ఇంటెంట్ టు ప్రివెంట్ అదర్ హార్మ్. ఎయిట్ యాక్ట్ ఆఫ్ ఎ చైల్డ్, ఇది డోలీ ఇన్కెపాక్స్ అంటే ఇది. ఓకే, యాక్ట్ ఆఫ్ ఎ చైల్డ్ 7 to 12, 8 to 12, above 7. యాక్ట్ ఆఫ్ పర్సన్ అన్సౌండ్ మైండ్, consent of child. Exclusion of acts which are offenses independently of harm caused. The exceptions in 87, 88, and 89 do not extend to acts which are offenses independently of any harm which they may cause, or be intended to cause, or be known to be likely to cause to the person giving the consent, or whose behalf the consent is given. పైన ఇచ్చిన ఎగ్జంప్షన్స్ అవి మామూలుగానే నేరాలు అయినప్పుడు వాటి కింద రావు. వాడేదో చిన్న అదర్ పనులు చేస్తున్నాడు, ఆ యాక్టే ఇల్లీగల్, వాటికి ఎగ్జంప్షన్స్ కింద రాదు. ఇప్పుడు కాజింగ్ మిస్క్యారేజ్ ఉంది, అది మిస్క్యారేజ్ ఫోర్స్ఫుల్గా చేస్తున్నారు, వాటికి ఎగ్జంప్షన్ ఉండదు. 92 యాక్ట్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ పర్సన్ వితౌట్ కన్సెంట్. ఒక్కోసారి వాళ్ళు కన్సెంట్ లేకుండా కూడా మనం చేస్తుంటాం. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదో ట్రీట్మెంట్ చేయాలి, అప్పుడు చేస్తుంటాము. ఇలాంటి అతను ఆల్రెడీ అన్కాన్షియస్లో ఉన్నాడు, ఎవరు లేరు దగ్గర, అప్పుడు గుడ్ ఫెయిత్లో మనం చేస్తుంటాం. బెనిఫిట్ ఆఫ్ ఎ పర్సన్ వితౌట్ కన్సెంట్. వీటికి అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు 1, 2, 3, 4 అని. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చదివితే మీకు తెలుస్తుంది. ఓకే, కమ్యూనికేషన్ మేడ్ ఇన్ గుడ్ ఫెయిత్. ఒక్కోసారి ఇది ఈ కేసులా కూడా ఉంది, షాక్ కేసు. ఏదో కేసులో పలానా మీ ఆయన చచ్చిపోయాడంటే అని ఒకడు వచ్చి ఊరికే చెప్తాడు, నిజంగా అది అబద్ధం చెప్తాడు, ఆమె షాక్లోకి వెళ్ళిపోతుంది. ఆ కమ్యూనికేషన్ గుడ్ ఫెయిత్ చెప్పాలి. నిజంగా అతను చచ్చిపోయాడు, ఈమె కూడా మామూలు పర్సన్ అని చెప్తే ఓకే. ఈమె ఆల్రెడీ హార్ట్ పేషెంట్, వాడు వచ్చి సడన్గా చెప్పాడు కావాలని, అది మేడ్ ఇన్ గుడ్ ఫెయిత్ కాదు. గుడ్ ఫెయిత్తో చెప్పాలి, అంటే ఒక జనరల్ ఇంటెన్షన్, తాను కామ్ చేయాలని చెప్పకూడదు. అది 93లో వస్తుంది. 94 యాక్ట్ టు విచ్ ఎ పర్సన్ ఈస్ కంపెల్డ్ బై థ్రెట్స్. వాడిని భయపెట్టినప్పుడు, భయపెట్టి పనులు చేయించినప్పుడు 94 అది. 95 యాక్ట్ కాజింగ్ స్లైట్ హార్మ్. మనం ఏదో ట్రైన్లో వెళ్తుంటాం, సినిమా టికెట్ క్యూలో ఉంటాం, ఎవడో మన కాలు తొక్కుతాడు, అప్పుడు పోయి కేసు పెట్టారా పోలీస్ స్టేషన్ పోయి ఎప్పుడైనా? నాకు క్యూలో కాలు తొక్కాడండి వీడని. అది 95 కింద ఎగ్జామ్షన్ ఉంది. వింటున్నారు? స్లైట్ హార్మ్, మన కాళ్ళు తొక్కుతుంటారు, ఏదో చేయి తగులుతూ ఉంటుంది క్రౌడ్లో వెళ్ళేటప్పుడు, క్రౌడ్ మూవ్మెంట్లో వెళ్ళేటప్పుడు, అని వాళ్ళు విల్ఫుల్గా కాలు తొక్కి అలాంటివి చేస్తే అది అది వేరే. కానీ జనరల్గా క్రౌడ్లో వెనకాల తోస్తాడు, వీడి ముందుకు పోయి తొక్కుతాడు కాలు, ఇట్లాంటప్పుడు తెలియక తొక్కినప్పుడు లేదు. నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ బై రీజన్స్ దట్ ఇట్ కాజెస్ ఆర్ దట్ ఇట్ ఇంటెండెడ్ టు కాజ్ or it is known to be likely to cause any harm if that harm is so slight that no person of ordinary sense and temper would complain of such harm. రెండు ఇప్పుడు ఆర్డినరీ సెన్స్, కామన్ సెన్స్ ఉన్నాడని, టెంపర్, ఆర్డినరీ టెంపర్ అంటే కొంతమంది ఫ్యూరియస్ అయిపోతారు ఏదైనా అట్టి ఇట్ అయితే, వాడిని లెక్కలోకి తీసుకోకూడదు. ఆర్డినరీ అంటే యావరేజ్ సెన్స్, కనీసం బేసిక్ సెన్స్, బేసిక్ టెంపర్ ఉన్నవాడెవడు అది హామ్ కింద ట్రీట్ చేయడు. కాలు తొక్కితే ఎవడో ఒకడు అరవచ్చు తొక్కాడని, వాడు కాలు బాగలేకపోయి ఉండొచ్చు కూడా. అది బేసిక్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. వీటిల్లో కూడా ఒకటి వస్తుంది ప్రైవేట్ డిఫెన్స్. ఇది ప్రైవేట్ డిఫెన్స్ అయిపోయాక ఆపేస్తాం 106 వరకు. థింగ్స్ డన్ ఇన్ ప్రైవేట్ డిఫెన్స్
నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ విచ్ ఈస్ డన్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ప్రైవేట్ డిఫెన్స్ బేసికల్గా టూ రకాలు: ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ ఆర్ బాడీ ఆఫ్ ఎ పర్సన్, ప్రొటెక్షన్ ఆఫ్ ఎ ప్రాపర్టీ. ఆ రెండు సపరేట్గా ఇచ్చాడు ఇక్కడ. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ అండ్ ప్రాపర్టీ దీంట్లో ఇచ్చారు. ఎవ్రీ పర్సన్ హాజ్ రైట్ సబ్జెక్ట్ టు ద రిస్ట్రిక్షన్స్ కంటైన్డ్ సెక్షన్ 99 టు డిఫెండ్ ఫస్ట్ హిజ్ ఓన్ బాడీ అండ్ బాడీ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్. మన ఒక్క బాడీయే కాదు, మన అదర్ పర్సన్స్ కూడా. ఇప్పుడు మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఏదో హామ్ అవుతుంటుంది, మనం ప్రొటెక్ట్ చేస్తాం కదా. అది తెలియని పర్సన్ అయినా సరే, అగైన్స్ ఎనీ అఫెన్స్ అఫెక్టింగ్ ద హ్యూమన్ బాడీ, వాళ్ళ బాడీకి ఏదైనా హామ్ జరుగుతుంటే మనం ప్రొటెక్ట్ చేయొచ్చు, డిఫెన్స్ తీసుకోవచ్చు. సెకండ్లీ ద ప్రాపర్టీ, అది కూడా మూవబుల్ ఆర్ రిమూవబుల్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ అగెన్స్ట్ ఎనీ యాక్ట్ విచ్ ఈజ్ అన్ అఫెన్స్ ఫాలింగ్ అండర్ ద డెఫినిషన్ ఆఫ్ వీటి కిందే ఉంది. థెఫ్ట్, రాబరీ, మిస్చీఫ్ ఆర్ క్రిమినల్ ట్రెస్పాస్ ఆర్ విచ్ ఈజ్ అన్ అటెంప్ట్. ఇక్కడ లిమిట్ చేశారు ప్రాపర్టీకి. ఏమి ఇచ్చాడు? థెఫ్ట్ కింద చేస్తుంటే పట్టుకోవచ్చు, రాబరీ అయితే పట్టుకోవచ్చు, క్రిమినల్ ట్రెస్పాస్ అయితే పట్టుకోవచ్చు, రిస్ట్రిక్ట్ చేయొచ్చు. మన మన కారులోకి వస్తున్నాడు, క్రిమినల్ ట్రెస్పాస్ అవుతారు. మన ప్రాపర్టీలోకి వస్తున్నాడు, క్రిమినల్ ట్రెస్పాస్ అవుతారు. మిస్చీఫ్ అంటే గుర్తుంది ఇందా చెప్పింది, ఆ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేస్తున్నాడు, వాడు బైక్ తగలబెడుతున్నాడు, అప్పుడు మిస్చీఫ్ అవుతుంది. ఏదైనా డిస్ట్రాయ్ చేయడం అంతా మిస్చీఫే వస్తుంది. అంటే దానికి అటెంప్ట్ చేసినా కానీ అప్పుడు వాడిని మనం అడ్డుకోవచ్చు. రైట్ ఆఫ్ డిఫెన్స్ ఉంది. సో ఆ ప్రాపర్టీకి వేరే వాటిల్లో లేదు. ఇంకా వేరే ఏమొస్తాయి చూడండి: థెఫ్ట్, రాబరీ, మిస్చీఫ్. ఓకే, ఆ ప్రాపర్టీ గోడ ఉంది, ఆ గోడ మీద వచ్చి వాడు ఏదో రాశాడు కాంపౌండ్ వాళ్ళ మీద, అది కూడా ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ కొంత డ్యామేజ్ జరిగింది, కానీ ఆ థెఫ్ట్లో లేదు, రాబరీ లేదు. ఆ గోడ మీద వాడు రాసుకోవడం మిస్చీఫ్ కాదు, వాడేదో వాల్ పోస్టర్ రాసుకున్నాడు. మిస్చీఫ్ అంటే మీకు నష్టం జరగాలని చేస్తే, ప్లస్ వాడికి ఉపయోగం లేకుండా వాడేదో బ్యానర్ ఒకటి వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ కొనమని ఒకటి బ్యానర్ రాసుకెళ్ళాడు, అది దీని కింద రాదు. కానీ వాడిని రిస్ట్రిక్ట్ చేయొచ్చు, కానీ వాడిని కొట్టకూడదు, వాడిని ఆపొచ్చు, మనం రిస్ట్రైన్ చేయొచ్చు. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగైన్స్ ద యాక్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. అన్సౌండ్ మైండ్ పర్సన్ మన మీద అటాక్ వచ్చినప్పుడు మనం కూడా తిరిగి అటాక్ చేయొచ్చు, దానికేం తప్పు లేదు. ఓకే, అది 98లో ఇచ్చారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. 99 ఇది ఇంపార్టెంట్. రిస్ట్రిక్షన్స్ ఆన్ ప్రైవేట్ డిఫెన్స్ యాక్ట్స్ అగెన్స్ట్ విచ్ దేర్ ఇస్ నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఎప్పుడు లేదని ఇక్కడ ఇచ్చారు. ఒకడు మనల్ని కర్ర తీసుకొని వచ్చాడు కొట్టడానికి, మనం గన్ను తీసుకొని వెళ్ళాము, వాడు కర్రతో కొట్టాడు, మనం గన్నుతో షూట్ చేస్తే వాడు చంపేటట్టు షూట్ చేయకూడదు. ఓకే, మన డిఫెన్స్ వరకే ఉండాలి. అలాంటి మన దగ్గర గన్ను చూడగానే వాడు పారిపోతున్నాడు, మనం వెనకాల గన్ను పట్టుకున్నాడు, వెనకాల పరిగెయకూడదు వాడిని షూట్ చేయడానికి. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ వాడు రిటర్న్ కాగానే వాడు పారిపోవడం దిగిన కాగానే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉండదు. వాడు ముందు ఫార్వర్డ్ మన మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడే ఉంటుంది అది. ఇది చాలా ఇంపార్టెంట్. నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగెన్స్ట్ అన్ యాక్ట్ విచ్ డస్ నాట్ రీజనబుల్లీ కాజ్ ద అప్రహెన్షన్ ఆఫ్ డెత్. అప్రహెన్షన్ ఆఫ్ డెత్ ఉండాలి. అలాంటి గ్రీవియస్ సర్ట్ ఉండాలి. ఇఫ్ డన్ ఆర్ అటెంప్టెడ్ టు బి డన్ బై ఎ పబ్లిక్ సర్వెంట్ యాక్టింగ్ ఇన్ గుడ్ ఫెయిత్ అండర్ ద కలర్ ఆఫ్ హిజ్ ఆఫీస్ దో దట్ యాక్ట్ మే నాట్ బి స్ట్రిక్ట్లీ జస్టిఫైబుల్ బలా. ఓకే, మీరు చూస్తుంటారు రోడ్డు మీద వాళ్ళు పోలీసులు వచ్చి కొడుతూ ఉంటారు. మామూలుగా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్లో మనము అవతలని కూడా కొట్టవచ్చు మన మీదకి అటాక్ వచ్చినప్పుడు. కానీ ఇక్కడ పోలీసులు అటు పబ్లిక్ సర్వెంట్స్ అని ఇచ్చారు. వెన్ యాక్ట్ విచ్ డస్ నాట్ రీజనబుల్లీ కాజ్, అప్పుడు మనల్ని చంపుతాడు, లేదంటే చాలా గ్రీవియస్ హర్ట్ చేస్తాడు అంటే సింపుల్ హర్ట్ వరకు వాడు చేస్తుంటే ఇఫ్ డన్ ఆర్ అటెంప్టెడ్ డన్ బై పబ్లిక్ సర్వెంట్ యాక్టింగ్ ఇన్ గుడ్ ఫెయిత్, అంటే వాడు యాక్టింగ్ ఇన్ గుడ్ ఫెయిత్, వాడు గుడ్ ఫెయిత్ యాక్ట్ చేస్తుండాలి. అండర్ కలర్ ఆఫ్ హిజ్ ఆఫీస్, వాళ్ళ అథారిటీ కింద రావాలి. అంటే ఒక యూనిఫామ్లో వచ్చి ఏదైనా చేస్తున్నప్పుడు దో దట్ యాక్ట్ మే నాట్ బి స్ట్రిక్ట్లీ జస్టిఫైడ్ బై లా. యాక్చువల్లీ పోలీసులు కొట్టకూడదు. ఓకే, కానీ వాడు వచ్చి ఏదో కొట్టాడు అంటే గుడ్ ఫెయిత్ ఏదో కంట్రోల్ చేయాలని అట్లా కలర్ ఆఫ్ ఆఫీస్ ఉంది, అంటే వాళ్ళ ఆఫీస్ యొక్క అథారిటీ చూపిస్తున్నాడు.
స్ట్రిక్ట్లీ జస్టిఫైబుల్ కాదు. పోలీసులు మర్డర్ చేసిన వాడు కూడా దొరికితే వాడిని కొట్టాల్సిన పని లేదు, వాడిని జడ్జి ముందు తీసుకెళ్ళాలి. ఓకే, వాళ్ళు జస్ట్ లైక్ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి తీసుకెళ్లి కోర్టుకు ప్రవేశపెట్టాలి, కానీ వాళ్ళు దొరికాడని చెప్పి తన్నేయకూడదు. అది జస్టిఫైబుల్ బై లా కాదు. ఒకళ్ళు చేస్తే అబ్బాయి పోయి ఆమెను పోలీసులు తన్నకూడదు దీని కింద, అన్లెస్ వాళ్ళు మనల్ని చంపేస్తారంటే ఎన్కౌంటర్లు జరుగుతాయి, నకిలీ ఎన్కౌంటర్స్ అని. అట్లాంటి ఎన్కౌంటర్ ఏదైనా చేస్తున్నా అంటే అప్పుడు ప్రైవేట్ డిఫెన్స్ ఉంది పోలీసుల పైన కానీ ఎనీ అథారిటీ పైన. ఆర్ గ్రీవియస్ సర్ట్. గ్రీవియస్ సర్ట్ అంటే డెఫినిషన్స్ ఉన్నాయి. ఆ గ్రీవియస్ సర్ట్ డెఫినిషన్స్ మీరైనా చూడొచ్చు, 226లో ఎక్కడ వస్తుంది. అప్పుడు మాత్రమే లేదు. పబ్లిక్ సర్వెంట్స్ అగెన్స్ట్గా ఈ కండిషన్స్లో లేదు. తర్వాత నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగెన్స్ట్ అన్ యాక్ట్ విచ్ డస్ నాట్ రీజనబుల్లీ కాజ్ ద అప్రహెన్షన్ ఆఫ్ డెత్ ఆర్ ఆఫ్ గ్రీవియస్ సర్ట్. డెత్ కానీ గ్రీవియస్ సర్ట్ కానీ ఉండదు. ఉన్నప్పుడు ఇఫ్ డన్ ఆర్ అటెంప్టెడ్ టు బి డన్ బై ద డైరెక్షన్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్, విత్ డైరెక్షన్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ యాక్టింగ్ ఇన్ గుడ్ ఫెయిత్ అంటారు కలరా. ఈ రెండు ఒకటే. ఇక్కడ ఆయన వేరే వాడితో చేయిస్తున్నాడు, వేరే వాడిని పిలిచి నువ్వు చేయరా ఈ పని అంటున్నాడు, వాడు చేస్తున్నాడు. దేర్ ఇస్ నో, ఇది ఇంపార్టెంట్, నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఇన్ కేసెస్ ఇన్ విచ్ దేర్ ఇస్ టైమ్ టు హ్యావ్ రికోర్స్ టు ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్. వాడు వచ్చి గేట్ కాడ వచ్చి కొడుతూ ఉన్నాడు, మనకి ఫోన్ ఉంది ఇంట్లో, మనం ఫోన్ చేసి పోలీసులకు చెప్పొచ్చు, 100కి డయల్ చేయొచ్చు. మనం ఏం చేయకుండా ఇంట్లో గన్ను గోడకు ఉందని తీసుకొచ్చేసి కాల్ చేయకూడదు, ఎందుకంటే మనకి ఇంకా సఫిషియంట్ టైం ఉంది. అప్పుడు వాడు ఇంకా కాంపౌండ్ వాళ్ళ గేట్ దగ్గరే ఉన్నాడు, సో సఫిషియంట్ టైం ఉంది. అది ఎక్స్టెంట్ విచ్ రైట్ మే బి ఎక్సర్సైజ్డ్, వీటికి కొన్ని ఇచ్చాడు. దట్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఇన్ నో కేస్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫ్లిక్టింగ్ మోర్ హార్మ్ దాన్ ఇట్ ఈస్ నెససరీ టు ఇన్ఫ్లిక్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిఫెన్స్. ప్రపోర్షనేట్గా మాత్రమే ఉండాలి. వాడు ఏదో చెంపదెబ్బ కొట్టాడని మనం కత్తితో పొడి చేయకూడదు. ఓకే, ప్రపోర్షనేట్గా ఉండాలి. ఓకే, వాడు చెంపదెబ్బ కొడితే మీరు కావాలంటే 4 కొట్టవచ్చు, అంతేగాని వాడిని కత్తితో పొడి చేసి మర్డర్ అటెంప్ట్ చేయకూడదు. అది ప్రపోర్షనాలిటీ లేదనమాట. తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. పర్సన్ ఈజ్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగెన్స్ట్ అన్ యాక్ట్ డన్ attempted to be done by a public servant as such unless he knows or has reason to believe that the person doing the act is such public servant. ఈ ఎక్స్ప్లెనేషన్లు ఏం చెప్పారంటే, ఆ వచ్చిన వాడు పబ్లిక్ సర్వెంట్ అని తెలవాలి మనకి. తెలియకుండా ఆయన ఏదో వేరే డ్రెస్లో వచ్చి పబ్లిక్ సర్వెంట్ కాదు అంటే అని అనుకుంటాం కదా మనం. పబ్లిక్ సర్వెంట్ అంటే కుదరదు. మీకు మహేష్ బాబు సినిమా ఒకటి తెలుసు, బిజినెస్ మ్యాన్, చూసారా? అక్కడ బార్లో వస్తారు పోలీసులు, రమ్మంటారు, వాళ్ళు యూనిఫామ్లో ఉండరు, యూనిఫామ్ వేసుకోరండి అప్పుడు వస్తానంటాడు. మేము పోలీసులు రమ్మంటే అప్పుడు అటాక్ చేయకపోతే మళ్ళీ అక్కడ ఫైట్ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అంటే అప్పరెంట్లీ పైకి వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి అటాక్ చేసినట్టు సెల్ఫ్ డిఫెన్స్ అనమాట ఇక్కడ. ఓకే, ఎక్స్ప్లెనేషన్ 2. పర్సన్ ఈజ్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగెన్స్ట్ అన్ యాక్ట్ డన్ ఆర్ అటెంప్టెడ్ టు బి డన్ బై ద డైరెక్షన్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్. ఇక్కడ కూడా ఇది కూడా సేమే. ఓకే, ఎక్స్ప్లెనేషన్. ఇది 100 చూడండి, ఇంపార్టెంట్. 100, 300 చాలా ఇంపార్టెంట్. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ద బాడీ ఎక్స్టెండ్స్ టు కాజింగ్ డెత్. వాడు మనల్ని చంపడానికి వస్తే మనం కూడా చంపేయచ్చు, అప్పుడు ప్రపోర్షనాలిటీ ఉంటుంది. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఎక్స్టెండ్స్ అండర్ ద రిస్ట్రిక్షన్స్ మెన్షన్డ్ ఇన్ ద లాస్ట్ ప్రిసీడింగ్ సెకండ్ టు ద వాలంటరీ causing death or of any other harm to the assailant. The offense which occasions the exercise of right be of any of the descriptions herein after enumerated name. ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ అఫెన్సెస్ వాడు చేయడానికి వస్తే మాత్రమే మనము వాడిని చంపే అవకాశం ఉంటుంది, లేకుంటే వాడిని చంపడానికి లేదు. ఓకే, ఫస్ట్ అసాల్ట్ మే బి రీజనబుల్లీ కాజ్ అప్రహెన్షన్ దట్ డెత్ జరుగుతుంది. వాళ్ళు వస్తే మనల్ని చంపేస్తారు. వాళ్ళు 10 మంది వచ్చారు, ఆయుధాలతో అంతా ఉన్నారు, లోపలికి వచ్చారంటే చంపుతారు, అప్పుడు మీరు గన్ను తీయచ్చు. ఓకే, సెకండ్లీ అసాల్ట్ మే రీజనబుల్లీ కాజ్ అప్రహెన్షన్ దట్ గ్రీవియస్ సర్ట్ జరుగుతుంది. లేకపోతే వస్తారు కాళ్ళు చేతులు ఇరిచేస్తారు, గ్రీవియస్ సర్ట్ జరుగుతుంది, అప్పుడు చేయొచ్చు. ఇలాంటే ఇంటెన్షన్ ఆఫ్ కమిటింగ్ రేపు, లేడీస్ ఉంటారు, వాళ్ళు చంపరు కొట్టరు, రేపు చేసి వెళ్తారు వచ్చిన వాడు, అప్పుడు కూడా వాడిని చంపేయచ్చు. మన సినిమాల్లో చూస్తుంటాం చాలాసార్లు.
ఆ రేప్ విక్టిమ్ ఉంటుంది, అప్పుడు చంపితే కూడా ఇంకా ఎగ్జామ్షన్ ఉంటుంది అనమాట. ఇంటెన్షన్ ఆఫ్ గ్రాటిఫైయింగ్ అన్యాచురల్ లస్ట్, ఇది కూడా రేపు లాంటిదే. దానికోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి అట్లా. తర్వాత ఇంటెన్షన్ ఆఫ్ కిడ్నాపింగ్ ఆర్ అబ్డక్షన్, కిడ్నాప్ చేయడానికి వచ్చారు, వాడు డబ్బులు కట్టలేదు, ఆ బాకీ ఉన్నాడు, వాడిని పట్టుకెళ్ళాలని వచ్చారు గ్యాంగ్. కిడ్నాపింగ్ అంటే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తారు ఒక్కోసారి, అది కిడ్నాపింగ్ వస్తుంది. వీడినే పట్టుకెళ్తే అబ్డక్షన్ వస్తుంది, అప్పుడు కూడా వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు. విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ wrongfully confining a person under circumstances which may reasonably cause him to apprehend that he will be unable to have recourse to the public authorities for release. వాడిని ఎక్కడ దాచిపెట్టేయడానికి తీసుకెళ్తారు, రాంగ్ఫుల్లీ కన్ఫైన్ చేయడానికి. అంటే వాడే అడవిలో ఉంటాడు, ఇంకా వాడిని లోపల రూమ్ నుంచి బయటకు రానికుండా బంధిస్తే వాడు బయటకు వెళ్ళలేడు కదా, అట్లా. యాక్ట్ ఆఫ్ థ్రోయింగ్ ఆర్ అడ్మినిస్ట్రింగ్ యాసిడ్, ఇది కొత్తగా యాడ్ చేశారు యాసిడ్ అటాక్స్. యాసిడ్ వేయడానికి వచ్చారు, థ్రోయింగ్ ఆర్ అడ్మినిస్ట్రింగ్ యాసిడ్ ఆర్ అన్ అటెంప్ట్ టు త్రో ఆర్ అడ్మినిస్టర్ యాసిడ్, అప్పుడు కూడా యాసిడ్ అటాక్ వచ్చినప్పుడు కూడా వాడిని చంపేయచ్చు. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ టు కిల్ అని ఉంటుంది. తర్వాత ఇవి అదర్ థింగ్స్, వెన్ సచ్ రైట్ ఎక్స్టెండ్స్ టు కాజింగ్ ఎనీ హార్మ్ అదర్ దాన్ డెత్. దీంట్లో ఇచ్చారు, వాడు వెళ్ళిపోతుంటే అప్పుడు మనం వెనకాల పడి చంపకూడదు, అది దీంట్లో ఇచ్చారు. దీంట్లో కూడా ఇచ్చారు, ఈ రెండు చూడండి. కమెన్స్మెంట్ అండ్ కంటిన్యూన్స్ ఆఫ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ద బాడీ, ఎప్పుడు అది బిగిన్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అని ఈ రెండిట్లో ఇచ్చారు. ఈ రెండు లింక్డ్ సెకండ్స్. ఓకే. తర్వాత ఇంకా కాసేపు ఉందాము, ఇది అయ్యాక కూడా, ఇంకా ఇది అయ్యాక ఆపేద్దాము. 106 వరకు ఉంటాయి. when the right of private defense of property extends to causing death, ఇది ప్రాపర్టీ, ఇది మళ్ళా ఇవి కూడా సిమిలర్ సెక్షన్సే. 100, 101, 102 ఎలానో 103, 104, 105 కూడా అట్లే వెళ్తుంటాయి. ఇక్కడేమి ఇచ్చారు ప్రాపర్టీకి? రాబరీ, హౌస్ బ్రేకింగ్ బై నైట్, మిస్చీఫ్ బై ఫైర్ కమిటెడ్ ఆన్ ఎనీ బిల్డింగ్, టెంట్ ఆర్ వెసల్. ఫోర్త్లీ థెఫ్ట్, మిస్చీఫ్ ఆర్ హౌస్ ట్రెస్పాస్, ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రమే వాడిని చంపొచ్చు. అట్లాంటి చేయడానికి వచ్చినాడిని, వాడు రాబరీకి వచ్చాడు, హౌస్ బ్రేకింగ్కి వచ్చాడు నైట్ టైము. హౌస్ బ్రేకింగ్ బై నైటే అన్నాడు, పగులుపూట వస్తే లేదు. మళ్ళా డిఫరెన్స్ చూడండి. మిస్చీఫ్ బై ఫైర్, లాంటి ఇంటిని తగలబెట్టడానికి వచ్చాడు వాడు, ఇంటి మీద ఫైర్ పట్టుకొని వచ్చాడు, అప్పుడు వాడిని చంపేయచ్చు. ఫోర్త్లీ థెఫ్ట్, మిస్చీఫ్ ఆర్ హౌస్ ట్రెస్పాస్ అండర్ సచ్ సర్కమ్స్టెన్సెస్ యాజ్ మే రీజనబుల్లీ కాజ్ అప్రహెన్షన్ దట్ డెత్ ఆర్ గ్రీవియస్ హర్ట్ విల్ బి ద కాన్సిక్వెన్స్. ప్రాపర్టీ పోతే మళ్ళీ చంపేస్తారు దొంగతనం చేశాక, అప్పుడు కూడా చంపేయచ్చు. when such right extends to causing any harm other than death, దీంట్లో ఏం చెప్పారు? వాడిని వేరే హామ్ చేయొచ్చు కానీ వాడిని చంపకూడదు, మిగతా వాడి కాళ్ళు చేతులు ఎరగొట్టవచ్చు, అట్లాంటివి దీంట్లో ఇచ్చారు. వేరే డిఫెన్స్ అనమాట, ఇవన్నీ దీంట్లో ఇచ్చారు. 105 కమెన్స్మెంట్ అండ్ కంటిన్యూన్స్ ఆఫ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అని. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ commences when a reasonable apprehension of danger to the property commences. రీజనబుల్ అప్రహెన్షన్ ఉంటే బిగిన్ అవుతుంది. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ against criminal trespass mischief continues as long as the offender continues in the commission of criminal trespass or mischief. వాడు ట్రెస్పాస్ దాటి బయటకు వెళ్ళిపోయాడు, అప్పుడు మనకి ఆ రైట్, వాడిని మీద అటాక్ చేసే రైట్ ఉండదు. అవన్నీ ఇచ్చాడు దీంట్లో అంతా, ఆ లిస్ట్ అంతా ఇచ్చాడు, ఎప్పుడు ఉంది ఎప్పుడు లేదని ఇవన్నీ చూసుకోవాలి. 106 రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగైన్స్ డెడ్లీ అసాల్ట్ అండ్ దేర్ ఇస్ రిస్క్ ఆఫ్ హార్మ్ ఆఫ్ ఇన్నోసెంట్ పర్సన్. వేరే ఇన్నోసెంట్ పర్సన్గా అయినప్పుడు ఇది దీంట్లో ఉంది ఎగ్జామ్షన్. ఇఫ్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగైన్స్ట్ అన్ అసాల్ట్ విచ్ రీజనబుల్లీ కాజెస్ అప్రహెన్షన్ ఆఫ్ డెత్, the defender be so situated that he cannot effectually exercise that right without risk of harm to an innocent person, his right of private defense extend to the running of such risk. ఇక్కడ ఎగ్జాంపుల్ మాబ్ అటాక్ ఉంది, కొన్ని సినిమాల్లో చూపిస్తారు. వాళ్ళు మాబ్ అంతా వచ్చి అటాక్ చేస్తారు, రాబర్స్ వాళ్ళు. మా చేతుల్లో చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర పిల్లల్ని కూడా తీసుకొస్తారు. మీ దగ్గర గన్ ఉంటుంది, అప్పుడు షూట్ చేస్తారు, అప్పుడు ఎవరికి తగులుతా తెలియదు. మాబ్ ఉంటారు వాళ్ళు, లేడీస్కి తగలొచ్చు, చిన్నపిల్లలు ఉంటారు, పిల్లల్ని వాళ్ళు ఎత్తుకొని వస్తారు, చంటి పిల్లలు కూడా ఉంటారు, ఎవరికి తగులుతా తెలియదు, అప్పుడు ఫైర్ చేయొచ్చు. ఏ కమిట్స్ నో ఆఫెన్స్. ఇలస్ట్రేషన్ ఇచ్చారు అది. ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
సార్ ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడదాం. ఇంతవరకు ఇంకా ఇప్పుడు కాపుదాము ప్రస్తుతానికి. ఎక్కువ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి కదా. సార్ ఒకవేళ మనం ఏదన్నా యాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు డిఫెన్స్ తీసుకొని ఏదన్నా యాక్ట్ చేస్తే అప్పుడు మనం డిఫెన్స్ తీసుకోవచ్చా దానికి ప్రైవేట్ డిఫెన్స్? లేదు లేదు, మనం ఇనిషియేట్ చేయకూడదు. అంటే మనం ఏదో చిన్న మిస్టేక్ ఉండొచ్చు, కాలు తొక్కాము, వాడు వచ్చి కొడుతూ ఉన్నాడు, అప్పుడు మనం డిఫెన్స్ తీసుకోవచ్చు, ఎగ్జామ్షన్ ఉంది. ఓకే కానీ సార్. మనమే ఏదో తప్పు చేసేసి మనమే ఫస్ట్ వాడిని కొట్టాము, మనమే స్టార్ట్ చేసాం గొడవ. మనం కొట్టాము మామూలుగా రోడ్లో, మనకేదో నలుగురు వెళ్తున్నా కారులో, వాడు ఒకడు వచ్చాడు, మనం కొట్టాము, వాడు పోయి 10 మందిని తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళంతా కర్రలతో వచ్చారు, అప్పుడు మీ దగ్గర గన్ ఉంది. అట్లా ఇంకా ఇవన్నీ జడ్జి చూడాలి, ఫ్యాక్ట్స్ ఏంటని, ఎంత ఎక్స్టెంట్ అని. ప్రాక్టికల్గా అయితే మనం ఇనిషియేట్ చేయకూడదు గొడవని. ఓకే మనమే సార్. ఇనిషియేట్ చేసి మనమే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళంతా వచ్చాక మన గన్నం తీసుకొని కాల్చేసి, ఆ వాళ్ళే నా మీదకి వచ్చారని కర్రలతో నేను గన్నుతో కాల్చాను అనుకోడు. ఓకే సార్. అందువల్ల ఏంటంటే మనం ఇనిషియేట్ చేయకూడదు, మనం జెన్యున్ గా ఉండాలి, మనం ఆనెస్ట్ గా ఉండాలి. అది ఒకవేళ ఇందాక 95 ఎగ్జామ్స్ ఉంది కదా, చిన్న చిన్న ట్రివియల్ జరిగినప్పుడు వాడు వస్తే అప్పుడు మనం ఇనిషియేట్ చేసినట్టు కాదు. మీరు కాలు తొక్కారు, అప్పుడు వాడు ఏదో చెంపదెబ్బ కొట్టాడు, మీరు తిరగ కొట్టారు, ఇంకా అది ఎక్స్ట్రా అయిపోయింది అనుకోండి. కాలు తొక్కడం ఈజ్ నాట్, వాడిని ఇన్స్టిగేట్ చేసినట్టు కాదు. అలా ఓకే సార్. అది.